पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। సంస్కృతం నిత్యం ధ్యేయ మంత్ర పాడుతున్నారు. అది ధ్యేయ మంత్ర పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. అస్తు, ధన్యవాదాः. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. నమస్కారం అమ్మ, చిన్న సూచన. చెప్పండి సార్. ఇది ప్రవేశ అభ్యాసం ఆగస్ట్ 2026 అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసినామండి. అందులో నేను ఒక చిన్న విన్నపం పెట్టానమ్మా. శ్వః సాయంకాలే 5:00 వయం అభ్యాసం కరిష్యామः. లట్ లంగ్ లోట్ లకార శబ్దాని ఏకం ద్వి బహువచనాని ప్రథమ మధ్యమ ఉత్తమ పురుష రూపాణి త్రీణి ఆత్మనేపది త్రీణి పరస్మేపది క్రియాపదాని అభ్యాసం కరిష్యామః. సర్వే ఆగచ్చంతు. చిన్న కవి హృదయం చెప్తానమ్మా. ఇందులో ఒక్కొక్కళ్ళు 3 పదాలు అనేది, ఆ ఒక్కొక్కళ్ళు 3 పదాలు అనేది ఎట్లా చేర్చాలో అందులో తెలియక నేను ఇంత మాత్రం రాసి ఊరుకున్నాను. అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ 3 పదాలు, 3 ఆత్మనేపది 3 పరస్మేపది తీసుకుని లట్ లంగ్ లకారం లోట్ లకారం ప్రథమ మధ్యమ ఉత్తమ పురుష ఏక ద్వి బహువచనాలు. సో ఇవన్నీ 3 పదాలు తీసుకుని ప్రతి ఒక్కళ్ళు అందులో చెప్పాలి అన్నది నా కోరిక. మరి కవి హృదయం ఎట్లా వ్యక్తపరచబడిందో మరి కరెక్ట్గా ఉందో లేదో మీరు చెప్పాలి. ప్రత్యేకః జనః అనొచ్చు, ఏకైకః జనః అని చెప్పచ్చు. ఓకే అమ్మా, ధన్యవాదాలు. అంటే ఫస్ట్ పాయింట్ ఆ లట్ దగ్గర అంటే నేను ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ లేండి. లంగ్ రాయటము అట్లా కాదు, లా పైన అనుస్వారం పెట్టకూడదు. లా రాసి మకారం రాసి కింద దానికి గకారం రాసిన దానికి కిందన హలంతం పెట్టాలి. లంగ్ అంటే లా, ngకారం అంటే కక్క గక్క ఇញఅంటాం కదా మనము. ఆ ngకారం గంకారం అంటే ఏంటి? nga కాదు, అంతే. అంటే దాని కింద హలంతం పెట్టాలి. లంగ్ అంటే అలా రాయాలి. లోటు లట్ కూడా హలంతాలు పెట్టాలి. నెక్స్ట్ పంచవాదనే అని రాసేటప్పుడు పంచ మన లేఖన నియమాలు ఇంకా చెప్పలేదు కదా మీకు, వస్తాయిలేండి నెమ్మదిగా. దట్ ఈజ్ ఓకే. ఇక్కడ మీరు అంటే మీకు ఇంకా ఇప్పుడే కదా స్టార్టింగ్. మీరు ఒక్కొక్కరు అనాలంటే ఏకైకః జనః అంటే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. బట్ అందరికీ అర్థం అవ్వాలని రూల్ లేదు కదా. సో ఆయన చెప్పదలుచుకుంది ఏమిటి అంటే బేసిక్గా ఆ స్టూడెంట్ గ్రూప్లో చేరిన వాళ్ళకి రేపు 5 o'clockకి, రేపు ఈవినింగ్ 5 o'clockకి ఇలా జూమ్ సెషన్ పెట్టుకుంటాము, ప్రాక్టీస్ సెషన్. సో దాంట్లో ఒక్కొక్కళ్ళు ఎంతమంది జాయిన్ అవుతారో చూసుకోండి సార్. మళ్ళీ అది కూడా ప్రాబ్లమే. ఒక్కొక్కళ్ళు అంటే మీకు అది అయిపోతుంది, చూసుకోండి. అది మీరు అది మీకు 1-2 సార్లు అయిపోతే మీకే ప్రాక్టీస్ అవుతుంది. లట్ అంటే వర్తమాన కాలము, లంగ్ అంటే భూతకాలము, లోట్ అంటే మొన్న మనం చదివిన ఆజ్ఞా ప్రేరణ. ఇవన్నీ అవి ఒక్కొక్కళ్ళు ఏకద్విబహువచనం అంటే ఒక్కొక్క టేబుల్ అనుకోండి. ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్కళ్ళు ఒక 3 క్రియాపదాలు తీసుకుని చెప్పాలి అని చెప్తున్నారు. 3 పరస్మైపది, 3 ఆత్మనేపది. ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ మంది వస్తే కనీసం అందరూ తలా అదొకటి ఇదొకటి చెప్పినా ఒక రకంగా బానే ఉంటుందేమో. అది మీరు వచ్చే రేపు అటెండెన్స్‌ని బట్టి డిసైడ్ చేసుకోవాలి మీరు. 30 మంది వచ్చారనుకోండి, సపోజ్ 30 3 90 అంటే ముందు అక్కడ దొరకాలి మీకు 90.
99 లేదమ్మా లేకపోతే స్పిల్ ఓవర్ నెక్స్ట్ డే పెట్టుకుంటామండి, లేదా నెక్స్ట్ మంగళవారానికి షిఫ్ట్ చేసుకుంటాం, కానీ ప్రాక్టీస్ ఇట్లా చేద్దామని. సో ఆయన చెప్పదలుచుకుంది అది 3 ఆత్మనేపది, 3 పరస్మైపది క్రియాపదాలు తీసుకోవాలి. దాంట్లో టేబుల్ మొత్తం ఏకద్వి బహువచనాలు ప్రథమ మధ్య మొత్తం పురుషులు అంటే మొత్తం టేబుల్ వచ్చినట్టే కదా. లంగ్ టేబుల్, లట్ టేబుల్, లోట్ టేబుల్ ప్రతి ఒక్కళ్ళు 3 ఆత్మనేపదివి 3 పరస్మైపదివి తీసుకుని చెప్పడం, అది ప్రాక్టీస్ చేయడం రేపు అని ఆయన ఉద్దేశం అన్నమాట. అది కూడా టకటగా చెప్పాలండి. టకటగా చెప్పాలా? మళ్ళీ టకటగా అంటారేమో చూడండి మళ్ళీ. అంటే అది ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ అనండి ఉద్దేశం. అక్కడికి వచ్చి తడుకుని అలా చెప్పినట్టు చెప్తే కష్టం, అందుకని అది సో ముందే రాసుకోండి, రిపీట్ అయినా పర్వాలేదు. నేను ఈ 3 చెప్తా, మళ్ళీ చెప్పేశారు కదా, ఈ గోల అక్కర్లా. ఏవో ఒక 3 తీసుకోండి, ముందే రాసుకుని రెడీగా పెట్టుకుని స్పీచ్లు ఇచ్చే వాళ్ళు చదువుతారు కదా, పేపర్ ఎదురుకుండా పెట్టి, అలా అది కూడా ఒక రకమైన ప్రాక్టీసే కదా. సో ఆయన చెప్పదలుచుకుంది అది. ఓకే రైట్. ఫ్రెష్ మైండ్ తోటి ముందు ఎక్సర్సైజ్ కాకుండా ఒక్కసారి ద్వితీయ విభక్తిని పునరావలోకనం చేసుకుందాం. రైట్. ఎందుకు ఓపెన్ అవ్వలేదు? ఓకే. సో ద్వితీయ విభక్తిది మనకి రూల్స్ చెప్పుకున్నాం. ఏమేమి చెప్పుకున్నాం? ఫస్ట్ కర్మ పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది అని చెప్పాం. రైట్. ఓకే. సో ద్వితీయ విభక్తికి ఫస్ట్ రూల్ ఏంటంటే కర్మపదం విల్ బి ఇన్ ద్వితీయ అండ్ కర్తరి ప్రయోగ. ఇప్పుడు మనం చదువుతుందంతా ప్రవేశాలో కర్తరి ప్రయోగం అని అంటారు. కర్తరి ప్రయోగం అంటే ఏమిటో మీకు నేను ఆల్రెడీ ఇదివరకు ఒకసారి చెప్పాను. కర్త ప్రధానంగా ఉంటుంది, క్రియాపదం కర్తని అనుసరిస్తూ ఉంటుంది. సో కర్తరి ప్రయోగంలో కర్తృపదం ఎప్పుడు ప్రథమా విభక్తిలోనే ఉంటుంది. ఓకే. సో కర్మపదం ఏదైతే ఉందో, అంటే మన కర్మపదం అంటే ఏంటి? విత్, విచ్, వాట్ అలాంటి దేనిని అని క్వశ్చన్ వేస్తే క్రియాపదానికి అప్పుడు వచ్చే ఆన్సర్ కర్మపదం అంటాము. ఆ కర్మపదానికి కర్మపదము ద్వితీయ విభక్తిలో ఉంటుంది అని అంటాము. దానికి ఎగ్జాంపుల్ చూడండి. బాలకః పాఠం పఠతి. బాలకః కం పఠతి. కం ఎందుకన్నాం ఇక్కడ? పాఠం అనేది పాఠః పుంలింగ శబ్దము కాబట్టి దానికి ద్వితీయ విభక్తిలో క్వశ్చన్ వేయాలి కాబట్టి కం పఠతి అన్నాం. ఈ కమ్ ఏమిటో మళ్ళీ చెప్తాను నేను. మామూలుగా మనకు వచ్చిన దీని ప్రకారం ఏమిటి? బాలకః కిం పఠతి అంటాం మనం. రైట్. పఠతికి దేనిని చదువుతున్నాడు అంటే కిం పఠతి, పాఠం పఠతి. ఇక్కడ పాఠః పుంలింగ శబ్దము, అది పాఠః అనేది ప్రథమా విభక్తి రూపము, అంటే నిర్దేశం చేస్తుంది ఇది పాఠము అని చెప్పేది. ఈ పాఠఃకి పాఠం అనేది ద్వితీయ విభక్తి రూపం అవుతుంది. పాఠం అనేది ద్వితీయ విభక్తి రూపం అవుతుంది ఏకవచనంలో. సో పాఠః ప్రథమా విభక్తి రూపాలు ఎలా ఉంటాయి పాఠఃకి అంటే? పాఠః, పాఠౌ, పాఠాః అని ఉంటాయి. లైక్ మనకి ఫస్ట్ లెసన్ లో చెప్పినట్టు బాలః, బాలౌ, బాలాః ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. సో ద్వితీయ విభక్తి రూపం ఎలా వస్తుందంటే బాలం, బాలౌ, బాలాన్ అనే రూపాలు వస్తాయి. కాబట్టి పాఠం, పాఠౌ, పాఠాన్ అనే రూపాలు మొన్న కూడా చెప్పుకోవడం జరిగింది మనం. ఓకే. పాఠాన్ అనే రూపాలు మనకి వస్తాయి. అదే ఇక్కడ ఫస్ట్ రూల్ ప్రకారం కర్మపదం ద్వితీయ విభక్తిలో ఉండాలి. బాలకుడు పాఠమును చదువుతున్నాడు. పాఠము కాస్త ఇక్కడ ఏమైంది? పాఠమును అని అంటున్నాము. సో ఇది ద్వితీయ విభక్తిలో ఉండాలి. ఇది ఏం చదువుతున్నాడు? కిం పఠతి అంటే ఆన్సర్ వస్తోంది, ఆ ఆన్సర్ కర్మపదం అవుతోంది. సో ఇది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఇది పాఠః పఠతి అనకూడదు, ఇక్కడ పాఠం పఠతి అనే అనాలి. ఈ పాఠం అనే రూపము దీనికి ద్వితీయ విభక్తి రూపము. సిమిలర్లీ ఇది పుంలింగము. సిమిలర్లీ మాత కథాము వదతి, అమ్మ కథను చెప్తున్నది.
అన్నప్పుడు మాత కాం వదతి, కాం ఏంటో చెప్తాం. మనం మామూలుగా అర్థమైంది ఏంటి, మాత కిం వదతి అంటే కథాం అని ఆన్సర్ వస్తుంది అంటున్నాము, రైట్? సో కిం వదతి అనే ప్రస్తుతానికి అనుకోండి, కం కాం ఏమిటో చెప్తా నేను. కథాం, కథా స్త్రీలింగ శబ్దంలో ప్రథమా విభక్తి, దానికి ద్వితీయ విభక్తి రూపము కథాం అని వస్తుంది. కథా, కథే, కథాహ, శాలా, శాలే, శాలాహ అని మనకి మొట్టమొదటి పాఠంలో చెప్పారు. సో అలాగే కథ, కథే, కథాహ అనేది ప్రథమా విభక్తి రూపాలైతే కథాం, కథే, కథాం, కథే, కథాహ అనేది ఎవరైనా అన్మ్యూట్ లో ఉంటే ఒకసారి మ్యూట్ చేసుకోండి. నేను ఇక్కడ స్లైడ్ షేర్ చేస్తున్నా కాబట్టి నాకు కుదరదు ఇప్పుడు చేయడానికి. దయించి ఎవరైనా అన్మ్యూట్ లో ఉంటే మ్యూట్ చేసుకోండి. సో కథ, కథే, కథాహ అనేది ప్రథమా విభక్తి రూపాలు అవుతాయి. కథాం, కథే, కథాహ అనేవి ద్వితీయ విభక్తి రూపాలు అవుతాయి. ఓకే, అలాగే సహ చిత్రం పశ్యతి, సహ చిత్రం పశ్యతి, అతడు చిత్రమును చూస్తున్నాడు. కిం పశ్యతి, చిత్రం పశ్యతి. సో కర్మపదం వస్తోంది. ఈ చిత్రం నపుంసకలింగంలో ప్రథమా విభక్తి రూపము. చిత్రం, చిత్రే, చిత్రాణి, ఫలం ఫలే ఫలాని లాగా చిత్రం, చిత్రే, చిత్రాణి అని వస్తుందన్నమాట. దాంట్లో నపుంసకలింగానికి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఇదేమిటంటే దానికి ప్రథమ, ద్వితీయ విభక్తి రూపాలు సేమ్ గా ఉంటాయి అన్ని వచనాల్లో కూడా. చిత్రం, చిత్రే, చిత్రాణి ప్రథమా విభక్తి అవుతుంది. చిత్రం, చిత్రే, చిత్రాణియే ద్వితీయ విభక్తి కూడా అవుతుంది. కాబట్టి ఇక్కడ చిత్రం, ఇక్కడ మరి ఇది ఏ విభక్తిలో ఉంది అని చెప్తాము అంటే ఇది ద్వితీయాలో ఉంది అని చెప్పాల్సి వస్తుంది అనమాట. ప్రథమాలో ఉంది అని చెప్పకూడదన్నమాట. ఓకే, సో చిత్రం, చిత్రే, చిత్రాణి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ దాంట్లో కం పఠతి అన్నాం, రెండో దాంట్లో కాం పఠతి అన్నాం, మూడో దాంట్లో కిం పశ్యతి అన్నాం. కాం వదతి, కిం పశ్యతి. మొట్టమొదటి మనం కర్మపదం వచ్చింది అంటే కిం, కిం కరోతి, కిం గచ్చతి, కిం వదతి, కిం లిఖతి, కిం ఖాదతి ఇలా అడిగితే ఆన్సర్ వస్తే అని చెప్పాం. ఆ కిమ్ని ఇప్పుడు ఏమంటున్నాం, కం, కాం, కిమ్ అని 3 రకాలుగా ఎందుకు అడిగాము అంటే ఈ ఎవరండి మధ్యలో మాట్లాడుతున్నారు? మీరు ఒకసారి మీ చుట్టుపక్కల చూసుకోండి, మాట్లాడుతున్నారు మీరని, లేకపోతే పక్క వాళ్ళు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ముందు మ్యూట్ లో ఉన్నారో లేదో చెక్ చేసుకుని అప్పుడు ఆన్సర్ చెప్పండి దయ ఉంచి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మధ్యలో మనం డిస్టర్బ్ అయితే అర్థం అవడం కష్టం అవుతుంది. సో కం పఠతి, కాం వదతి, కిం పశ్యతి ఎందుకు చెప్తున్నాము? మీకు గుర్తుంటే కహ అన్నదానికి మనం పుంలింగంలో కహ అన్నప్పుడు పుంలింగం అని, కా అంటే స్త్రీలింగం అని, కిం అంటే నపుంసకలింగం అని చెప్పుకున్నాము. సో దానికి కూడా మరి ఎప్పుడైతే 3 లింగాల్లో ఉన్నాయి, దేనికైనా ఒక లింగ భేదం చెప్తున్నాము, ఇది పుంలింగం అని, లేకపోతే ఇది స్త్రీలింగం అని, ఇది నపుంసకలింగం అని ఎప్పుడైతే మనము కేటగరైజ్ చేస్తున్నామో ఖచ్చితంగా అప్పుడు వాటికి అన్నిటికీ విభక్తులు ఉంటాయి, వచనాలు కూడా ఉంటాయి. అంటే ఎన్ని విభక్తులు అని చెప్పుకున్నాం? 7 విభక్తులు ఉంటాయి, 3 వచనాలు ఉండి తీరుతాయి. అలాగే కహ అనే మాట ఎప్పుడైతే పుంలింగము అని చెప్పామో దానికి కూడా కహ, కౌ, కే అని 3 వచనాలు ఉన్నాయి ప్రథమా విభక్తిలో. ద్వితీయ విభక్తిలో కం, కౌ, కాన్ అనే 3 రూపాలు ఉంటాయి. కం అంటే దేనిని, కౌ అంటే ఏ రెండిటిని, కాన్ అంటే వేటిని అనే అర్థం వస్తుంది. సిమిలర్లీ కా, కే, కాహ అనేది ప్రథమా విభక్తి రూపాలు స్త్రీలింగంలో అయితే అంటే యవత అలాగ ద్వివచనం బహువచనంలో అయితే దానికి కాం, కే, కాహ అనేది ద్వితీయ విభక్తి రూపాలు అవుతాయి. కాం అంటే యవతను, కా కాం, కే అంటేనేమో ఏ ఇద్దరు స్త్రీలను, అలాగే కాహ అంటే ఎవరిని, అది స్త్రీలింగం అలా వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ పుంలింగంలో ఎవరిని అని వస్తుంది. నపుంసకలింగంలో కిం, కే, కాని ప్రథమా విభక్తి అదే అవుతుంది, మళ్ళీ కిం, కే, కానియే ద్వితీయ విభక్తి కూడా అవుతుంది. ప్రథమా విభక్తిలో చెప్పుకునేప్పుడు కిం, కే, కాని అంటే ఏది, ఏ రెండు, ఏవి అని చెప్తాము. అదే ద్వితీయ విభక్తిలో కిం, కే, కానికి అర్థాలు దేనిని, ఏ రెంటిని, వేటిని అనేటటువంటి మీనింగ్స్ చెప్పుకుంటాము.
అందుకని ఇక్కడ పాఠ అనేది ఇక్కడ వాక్యంలో పాఠం అని కనిపిస్తోంది. పాఠ పుంలింగం కాబట్టి ఇక్కడ కమ్ అనే రావాలి. కర్మపదం తెలుసుకోవడానికి కం పఠతి అనే రావాలి. ఇక్కడ కథ స్త్రీలింగం కాబట్టి ఇక్కడ కథాం ద్వితీయాలో ఉంది కాబట్టి దీన్ని కర్మపదం తెలుసుకోవడానికి కామ్ అని స్త్రీలింగంలోనే ద్వితీయ విభక్తి ప్రశ్నవాచకం రావాలి. అలాగే చిత్రం నపుంసకలింగం కాబట్టి ఇది కర్మపదం కాబట్టి దీన్ని తెలుసుకోవాలి అంటే కిమ్ అనేది మాత్రమే మనము వాడవలసి వస్తుంది. ఇదంతా దేనికి వచ్చింది? కర్మపదము, వాక్యములో కర్మపదము ఎప్పుడు ద్వితీయ విభక్తిలో ఉంటుంది అని చెప్పటానికి ఇవి ఉదాహరణలు. ఆ ద్వితీయ విభక్తి పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగాల్లో దేంట్లో అయినా ఉండొచ్చు ఆ కర్మపదము. అలాగే అవి ఏ అంతాలతో అయినా ఉండొచ్చు. ఆ అంతాలంటే ఏమిటో చెప్పాను, మళ్ళీ కూడా వస్తాయి, చెప్పుకుంటాము. రైట్. అలాగే అధి వసతి విత్ వసతి తిష్టతి అంటే అధి వసతి అధి తిష్టతి ఉన్నప్పుడు దేనిని అధిష్ఠించి ఉంటుంది లేదా ఉంటాడు, దానికి సంబంధించిన పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది. డిపెండింగ్ అపాన్ ద జెండర్, లింగానుసారం దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. ఎగ్జాంపుల్, వ్యాఘ్రః వనం అధివసతి. వనం అంటే ఇక్కడ నపుంసకలింగ శబ్దం, అది ప్రథమాలో ద్వితీయాలో సేమ్ గా ఉంటుంది. వనం అధివసతి అంటున్నప్పుడు ఇక్కడ ద్వితీయ విభక్తిలో ఉంది వనం. దీని క్వశ్చన్, వనం నపుంసకలింగం కాబట్టి కిమ్ అనొచ్చు, కుత్ర అనే దానికి ఇది. ఎందుకంటే ఆన్సర్ బేసిక్ గా అదే, ఎక్కడ ఉంటుంది అనేది. కిమ్ అధివసతి అనేది సంస్కృత పరంగా, తెలుగు పరంగా చెప్పాలంటే ఎక్కడ అధిష్ఠించి ఉంటుంది, దేన్ని అధిష్ఠించి ఉంటుంది, ఇలాగా మనము చెప్పవలసి వస్తుంది. కాబట్టి కుత్ర లాగానే ఉంటుందన్నమాట. బట్ రాయాల్సింది కిమ్ అని రాయాల్సి వస్తుంది. అలాగే అది తిష్టతి. చెప్పండి సార్. అదే ఇప్పుడు మనము వీఆర్ పుట్టింగ్ ఏ క్వశ్చన్, మనం క్వశ్చన్ అడుగుతున్నాం కదా, బాలకః కం పఠతి. మనం అడుగుతున్నప్పుడు మనకి క్వశ్చన్ కి ఆన్సర్ తెలియదు కదా, అది స్త్రీలింగమో పుల్లింగమో తెలియదు కదా. అప్పుడు మనము బాలకః కిం పఠతి అని అడగచ్చా? జనరలైజ్డ్ గా తెలియదు కదా. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడైతే మీకు వాక్యం కనపడుతోంది, పాఠం అని, కథం అని, చిత్రం కనపడుతోంది కాబట్టి దీనికి క్వశ్చన్ రాయమంటే మనం ఈజీగా రాస్తాం. ఎందుకంటే పాఠ పుంలింగం, కథ స్త్రీలింగం, చిత్రం నపుంసకలింగం కాబట్టి కమ్ కామ్ కిమ్ రాస్తున్నాం. తెలీదు వాడు ఏం రాస్తున్నాడో తెలియదు, నిజంగానే జెన్యూన్ గా వీఆర్ ఆస్కింగ్ టు నో ద ఆన్సర్. అప్పుడు కిమ్ అనేది నపుంసకలింగ రూపం జనరల్ గా వాడేస్తారు. అది జనరలైజ్డ్ టర్మ్. అక్కడ కిమ్ పఠతి అంటే ఆన్సర్ కిమ్ లో ఉంది కాబట్టి మనం ఏదో ఇప్పుడు నాకు పుస్తకం అని మాత్రమే చెప్పాలి, లేదు. అక్కడ మనకు తెలియదు, నిజంగానే అక్కడ పాఠమో కథామో ఇదేమిటో మనకు తెలియదు, విషయం తెలియదు. తెలియనప్పుడు జనరలైజ్డ్ గా మనము కిమ్ అనే క్వశ్చన్ వేసేసేయచ్చు, తప్పులేదు. జనరలైజ్డ్ క్వశ్చన్ అది. ఓకే, సో అదనమాట. సో అధివసతి అధితిష్టతి అనేది కూడా దానికి సంబంధించినటువంటి ఇవన్నమాట. ద్వితీయ విభక్తి వస్తుంది. మూడవ యూసేజ్ అభితః ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఎదురుగా, పరితః అరౌండ్ అంటే చుట్టూ, ఉభయతః అంటే ఆన్ బోత్ సైడ్స్ రెండు ప్రక్కల. ఇలాంటివి వాడినప్పుడు కూడా ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్ మనం ఏ వస్తువు అనుకోవచ్చేమో ఇక్కడ దానికి సంబంధించి ఇవి చెప్తున్నాము. అభితః పరితః ఉభయతః అనేవి ఆ పదానికి కూడా ద్వితీయ విభక్తి రావాలి అనేది. కమ్ అభితః అరణ్యాని సంతి, దేని ఎదురుగా అరణ్యములు కలవు అన్నారనుకోండి. ఇక్కడ హిమాలయ పుంలింగ శబ్దము, బట్ దానికి అభితః వస్తుంది కాబట్టి హిమాలయం అభితః అని ద్వితీయానే రావాలి. హిమాలయ పుంలింగం, హిమాలయం ద్వితీయ విభక్తి దానికి. అలాగే కాం పరితః గృహాణి సంతి అన్నప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తున్నారు? శాలాం అని ఎందుకు చెప్పారు అంటే ఇక్కడ మీకు ఈ రెడ్ కలర్ లో ఇచ్చినవి ఒకే లింగంలో ఉన్నాయి అని చెప్పటానికి ఇచ్చామన్నమాట. శాలాం అంటే శాలా, శాలే, శాలాహ, శాలాం, శాలే, శాలాహ ద్వితీయ విభక్తి వస్తుంది. ఇక్కడ పరితః దేని చుట్టూ ఇళ్ళు కలవు అని అంటున్నప్పుడు ఇక్కడ పరితః వాడుతున్నాం కాబట్టి శాలా అనే ప్రథమా విభక్తి రూపానికి ద్వితీయ రూపము శాలాం, ఇదే రాయాలి. శాలాం పరితః. సిమిలర్లీ కిం ఉభయతః వృక్షాః సంతి, దేనికి రెండు పక్కల చెట్లున్నవి. మందిరం అని చెప్పి అంటే ఏంలా, ఇక్కడ ఒక పుంలింగ పదము, ఒక స్త్రీలింగ పదము, ఒక నపుంసకలింగ పదము తోటి ఆన్సర్స్ చెప్పాలన్న ఉద్దేశంతో ఇలా రాయడం జరిగింది. సో మందిరం అనేది నపుంసకలింగ పదం కాబట్టి ప్రథమ ద్వితీయ విభక్తిలో ఒకే రకంగా ఉంటుంది.
బట్ ఇక్కడ మనం ఉభయతః రెండు పక్కల అని ఉభయతః అనే పదం వాడుతున్నాం కాబట్టి మందిరం ఉభయతః వృక్షాః సంతి అనే చోట మందిరం అనేది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఇది 3వ రూలు ద్వితీయ విభక్తికి సంబంధించి. ఇంకా 4వ రూలు వినా వితౌట్ అనే యూసేజ్ ఏది లేకుండా అనే దానికి అక్కడ ఆ పదానికి ద్వితీయ విభక్తి వాడాలి. జలం వినా జీవనం నాస్తి. ఇక్కడ జలం నపుంసకలింగ శబ్దము, అందుకని జలం అలాగే ఉంటుంది. బట్ నీరు లేకుండా జీవితము లేదు అన్నప్పుడు ఇక్కడ జలం అనేది తెలుగులో మీకు అట్లా పెద్దగా డిఫరెన్స్ అనిపించకపోవచ్చు ట్రాన్స్లేట్ చేసినప్పుడు. బట్ జలం అనేది ఇక్కడ ద్వితీయ విభక్తిలో ఉంది, ఎందుకంటే పక్కన వినా అనే శబ్దం వచ్చింది కాబట్టి. అదే ఆహారం వినా శక్తి నభవతి, ఆహారము లేకుండా శక్తి ఉండదు అని చెప్తున్నప్పుడు ఇక్కడ ఆహారః పుంలింగ శబ్దం వచ్చింది, కానీ వినా అనేది ఇది లేకుండా ఆహారము లేకుండా అని చెప్తున్నాం కాబట్టి ఆహారః అనే పుంలింగ శబ్దానికి ఆహారం అని ద్వితీయ విభక్తి రూపం రాయాలి. సో వినా యూసేజ్లో కూడా ద్వితీయ విభక్తి ఉంటుంది అనేది ఇక్కడ మనకి 4 రూల్స్ ద్వితీయ విభక్తికి సంబంధించి చెప్పారనమాట. రైట్. ఇప్పుడు వాక్యాలు ఇచ్చారు అక్కడ మీకు. నా పుస్తకంలో 100వ పేజీ, మీ పుస్తకంలో కొంచెం అటు ఇటుగా ఉంటాయి. 5వ పాఠంలో చూడండి ఒక్కసారి. దాంట్లో ముందు చెప్పేటప్పుడు ముందు వాక్యాలు చెప్పే కంటే మీకు కొంచెం రైట్ సైడ్ మీ పుస్తకం ఒక పేజీ ఆ వాక్యాలకు పక్కన, వాక్యాల తర్వాత ద్వితీయ విభక్తి రూపాలను ఒక బాక్స్ ఇచ్చారు. మీరు చూస్తే ఒక టేబుల్ లాంటిది ఇచ్చారు, ద్వితీయ విభక్తి రూపాలు అని. పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం ఇచ్చి అకారాంతము పుంలింగానికి ఇచ్చారు, నపుంసకలింగానికి ఇచ్చారు. ఆకారాంత అని స్త్రీలింగానికి ఇచ్చారు. ఇకారాంతం మూడిటికి ఇచ్చారు, పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలకి. ఈకారాంతం స్త్రీలింగానికి ఉంటుంది. అలాగే ఉకారాంతము మనకి దీనికి దేనంటారు పుంలింగానికి, నపుంసకలింగానికి ఇచ్చారు. ఇంకా కూడా ఇచ్చారు అనుకుంటా, ఉండాలి మరి. పక్కన చూస్తే సర్వనామ శబ్దాలు అంటే తత్శబ్దానికి, ఏతత్ శబ్దానికి, కిం శబ్దానికి, అలాగే అస్మత్, యుష్మత్ శబ్దాలకు కూడా రూపాలు ఇచ్చారు. నేను చెప్తాను ఒకసారి చూడండి. రామ శబ్దము అకారాంత శబ్దం అండి. సో అకారాంతంగా వచ్చే ఏ శబ్దమైనా రామ శబ్దాన్ని ఫాలో అవుతుంది. ఓకే. సో రామ శబ్దము ప్రథమ విభక్తిలో రామః, రామౌ, రామాః అని వస్తుంది. ద్వితీయ విభక్తిలో రామం, రామౌ, రామాన్ వస్తుంది. ఇక్కడ మనం ద్వివచనం ఎక్స్క్లూడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రామం, రామాన్ అని మాత్రమే రూపాలు ఇచ్చారు. బట్ రామౌ తెలుసుకోవాలి, ఈ శబ్ద రూపాలన్నీ తెలుసుకోవాలి. నెమ్మదిగా నేను గుర్తు పెడతా ఏవేవి ముందు రావాలి అనేది, బట్ అలవాటు అవుతాయి. రామం, రామౌ, రామాన్ అన్నమాట. అలాగే ఇకారాంతంలో పుంలింగంలో ఇకారాంత శబ్దం స్టాండర్డ్ శబ్దం తీసుకునేది హరి శబ్దం తీసుకుంటారు. హరి శబ్దం ఇకారాంతంలో పుంలింగంలో తీసుకుంటారు. అంటే దానికి రూపాలు ఎలా వస్తాయి ప్రథమా విభక్తివి అంటే హరిహి, హరి, హరయః అనే రూపాలు వస్తాయి. దాంట్లో మీరు ఒక్కసారి మీకు ఇంకా కరెక్ట్‌గా అర్థం అవ్వాలి, ఇక్కడ చూడకుండా ఇక్కడ లేవు, కనిపించట్లేదు ఎక్కడ అనుకునేట్టయితే 11వ పాఠం తీయండి ఒక్కసారి. 11వ పాఠం తీస్తే పేజ్ నంబర్ 223, 4, 5 ఆ టైప్‌లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీంట్లో అక్కడ పేజ్ మడత పెట్టేసుకోండి. ఆ శబ్ద అధ పుంలింగ శబ్దాహ అని స్టార్ట్ అవుతుంది చూడండి. అక్కడ పేజ్ మడత పెట్టుకోవడమో, బుక్ మార్క్ పెట్టుకోవడమో చేయండి. అది బుక్ మార్క్ పెట్టుకోవడమో, మడత పెట్టుకోవడమో చేస్తే, ఎందుకంటే మనం ఇక విభక్తులు చదువుతున్నప్పుడల్లా అక్కడ ఆ శబ్దం ఇలాగా అని చెప్తూ ఉంటా నేను. సో దీంట్లో నేను టిక్ చేయిస్తాను ఫస్ట్ శబ్దాలు, అవి టిక్ చేసుకోండి. అథ పుంలింగ శబ్దాహ ఫస్ట్ శబ్దము రామ శబ్దం ఉంది, అది టిక్ పెట్టుకోండి. నెంబర్ 1 నెంబర్ వేసుకోండి. ఎందుకంటే 12, 13 శబ్దాలు రావాలి, మొత్తం బేస్ శబ్దాలు. బేసిక్ వర్షన్స్ అనమాట. అంటే మనకు పునాది పడడానికి ముందు, మిగతావన్నీ తర్వాత, ముందు ఇవి బాగా నోటికి రావాలి. సో నెంబర్ 1 అది రామ శబ్ద, అకారాంత పుంలింగ రామ శబ్ద అని ఉందా చూడండి. దాంట్లో కిందన ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని ఉండి లెఫ్ట్ మోస్ట్ కాలం ఏమో ప్రావి, సంప్రావి అవని ఇచ్చారు. అంటే ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, సో ఆన్ అండ్ సో ఫోర్త్, సప్తమి విభక్తి. అక్కడ
ఫస్ట్ ఏముంది ప్రథమా విభక్తి దగ్గర రామః రామౌ రామాః అని ఉంది. ఓకే, రెండవది సంబోధన ప్రథమ ఇప్పుడే అక్కర్లేదు మీకు, కాబట్టి అది ప్రస్తుతానికి అది వదిలేసి ద్వితీయ విభక్తి చూడండి, రామం రామౌ రామాన్ అని ఉంది. రైట్, ఇప్పుడు ప్రస్తుతం మనం ద్వితీయ వరకే ఉన్నాం కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్నవి ఆ రూపాలు రామం రామౌ రామాన్. సో ప్రథమ ద్వితీయ రావాలి. ద్వితీయ విభక్తి అయిపోయేసే రామం రామో రామాన్ రామం రామౌ రామాన్ అనేవి ఇప్పుడు మనకి ఏ విభక్తి అయిపోగానే ఆ విభక్తి రూపాలు అప్పటి వరకు ఇప్పుడు ద్వితీయ అయిపోతుంది కాబట్టి ఈ లెసన్ తోటి నెమ్మదిగా ప్రథమ ద్వితీయ వచ్చేయాలి, మనకి ఎప్పటికప్పుడు మన్నం చేసుకుంటూ ఉండాలన్నమాట. రైట్, దాని కింద మిగతా విభక్తులు ఇంకా రాలేదు కాబట్టి మనం చెప్పుకోవద్దు ఇప్పుడు. నెక్స్ట్ ఇకారాంత పుంలింగ హరిశబ్ద అని ఉంది చూడండి కింద, అది 2 నెంబర్ 2 శబ్దం. ఓకే, దాంట్లో ప్రథమ విభక్తి చూడండి, హరిహి హరి హరయః అని ఉంది. రైట్, హరిహి హరి హరయః. రైట్, దాంట్లో సంబోధన వదిలేసి ద్వితీయ విభక్తి ఎలా ఉంది, హరిం హరి హరీన్, హరిం హరి హరీన్ అని ఉంది. రైట్, సో ఇప్పుడు ప్రస్తుతం ద్వితీయ వరకు ఉన్నాం మనం. మీకు పుస్తకంలో చెప్పేవి అకార ఇకార ఉకారాంత శబ్దాలు పుంలింగంలో ఉంటే పుంలింగంలో, స్త్రీలింగంలో ఉంటే స్త్రీలింగంలో, నపుంసకలింగంలో ఉంటే నపుంసకలింగంలో చెప్తారు. అకారము పుంలింగ నపుంసకలింగాల్లో ఉంటుంది, దీర్ఘాంతాలేమో స్త్రీలింగాల్లో ఉంటాయి. సో అందుకని గుర్తుపెడుతున్నాను అనమాట. ఇవి అయిందా? మూడవ శబ్దం చూడండి, కిందది పతి శబ్దం కాదు, 4వ శబ్దం గురు శబ్దం ఉంది మీ లిస్ట్ లో 4, గురు శబ్దం 3 కింద టిక్ చేయండి. పతి శబ్దం కూడా రావాలి, ప్రస్తుతానికి ముందు రావాల్సినవి ఇవి, తర్వాత మిగతావన్నీ రావాలి. సో గురు శబ్దం ఉకారాంత పుంలింగ గురు శబ్ద, దాంట్లో ప్రథమ విభక్తి ఎలా ఉంది, గురుహు గురు గురవః, గురుహు గురు గురవః. సంబోధన వదిలేస్తే ద్వితీయ విభక్తి గురుం గురు గురూన్, గురుం గురు గురు గురూన్. సో ఇది 3వ పట్టిక, 3వ శబ్ద రూపం అన్నమాట మీకు చెప్పేది. రైట్, దాని కింద నాది వద్దు. 5వ ఇది పితృ శబ్దం అని ఉంది చూడండి, రుకారాంత పుంలింగ 5వ శబ్దం, లిస్ట్ ప్రకారంగా 6వది. కర్తృ శబ్దం కింద ఉంది, పితృ శబ్దం ఉంది, రుకారాంత పుంలింగ పితృ శబ్ద, పితా పితరౌ. ఎందుకంటే ఇది మీ పుస్తకాల్లో ఫస్ట్ ద్వితీయ విభక్తి దగ్గర ఇచ్చిన టేబుల్స్ లో ఫస్ట్ లో ఉండదు, నెమ్మదిగా 3వ తృతీయ చతుర్థికి వచ్చేసరికి యాడ్ చేసేస్తారు ఇది. అందుకని నేను ఇది కూడా టిక్ పెడతాను అన్నమాట, ఇది కావాలి మనకి. సో రుకారాంత పితృశబ్ద పుంలింగ పితృశబ్ద, పితా పితరౌ పితరః ప్రథమా విభక్తి. ద్వితీయ విభక్తి పితరం పితరౌ పితృన్ అని చదవాలి, అది పితృన్ కాదు పితృన్. అంటే అది ఇచ్చారు చూసారు, నా వంక చూడండి ఒకసారి అందరూ, ఇట్లా రాస్తారు. ఎవరికైనా మ్యాథ్స్ అలవాటు ఉంటే సిగ్మా టైప్ లో ఉంటుంది, అంటే ఇట్లా మనం మామూలుగా ఇంగ్లీష్ ఎం ఇలా రాస్తాం కదా, దాన్ని తిప్పితే ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, తిరగేసి కాదు ఒక పక్కకు తిప్పితే. సో ఇలా ఉంటుంది అనమాట. రుకారాంత రు మాత్రం మనం మామూలుగా ఎలా ఇస్తాం, జస్ట్ ఒక కొమ్మిస్తాం ఇటు తిప్పి. రైట్, దానికి ఇంకోటి కూడా, అంటే 3ని తిప్పేస్తే ఎట్లా ఉంటుంది, 3కి కరెక్ట్ గా మిర్రర్ ఇమేజ్, అది రూ మాత్ర అన్నమాట. ఓకే, సో పితృన్ పితృణాం ఇట్లా అనే చోట పితృన్ అనే చోట దీర్ఘం రావాలి, రు మాత్రకే దీర్ఘం రావాలి. త్రా రాసి, చిత్రంలో రాసే త్రా రాసి ఊ ఇవ్వకూడదు. అక్కడ చిత్రంలో త్రా రాస్తామే, అది రాసి ఊ అని రాయకూడదు, ప్రొనౌన్సియేషన్ అదే, కానీ అక్కడ అది రాయకూడదు. ఇక్కడ రాయాల్సింది తా రాసి దానికి దీర్ఘ రూకారం ఇవ్వాలి. అది ఎలా ఉంటుంది, 3కి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. రైట్, సో పితరం పితరౌ పితృన్ అనేది ద్వితీయ విభక్తి. ప్రస్తుతానికి పుంలింగాల్లో ఈ 4 శబ్దాలు, పుంలింగ శబ్దాల్లో, నామవాచక శబ్దాల్లో ఈ 4 తిప్పితే మీరు మిగతావి కూడా ఇంపార్టెంట్ అండి, అన్ని మనకు వస్తాయి, కానీ బట్ ఫస్ట్ విభక్తులు అలవాటు అవ్వాలంటే ముందు ఈ 4. నెక్స్ట్ 229 ఆ టైప్ లో ఇక్కడ అథ స్త్రీలింగ శబ్దాహ అని వస్తుంది చూడండి, రమా శబ్దంతో స్టార్ట్ అవుతుంది. అథ స్త్రీలింగ శబ్ద 232 232 అట, నాది 231 నా బుక్ లో, అందుకని చెప్తున్నా.
సో అది ఎలా ఉంది స్టార్టింగ్? ఆకారాంత స్త్రీలింగ రమా శబ్ద అని ఉంది. ఓకే, ఇది స్త్రీలింగ శబ్దాల్లో ఫస్ట్, అంటే 4 అయినాయి కదా, ఇది 5వది. ఓకే, ఆకారాంత స్త్రీలింగ రమా శబ్ద. ప్రథమా విభక్తి రూపాలు ఎలా ఉన్నాయి? రమా, రమే, రమాహ. సంబోధన వదిలేస్తే ద్వితీయ రమాం, రమే, రమాహ. ఓకే, రమాహ. రైట్, ఇది ఆకారాంత స్త్రీలింగ శబ్దం. దాని కింద మతి, ఇకారాంత స్త్రీలింగ శబ్దం మతి శబ్దం ఉంది, అది 6వ శబ్దము. ఇకారాంత స్త్రీలింగ మతి శబ్ద. ఇది ఉండడానికి కొద్దిగా హరిలాగా అనిపిస్తుంది, కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మతి, మతి, మతయ. ఓకే, ప్రథమ విభక్తి మతి, మతి, మతయ, మతిం, మతి, మతీహి. మతిం, మతి, మతీహి ద్వితీయ విభక్తి అవుతుంది. ఇది 6వ శబ్దం నేను టిక్ చేయిస్తున్నది మీ చేత. దాని కిందనే ఉంది ఈకారాంత స్త్రీలింగ గౌరీ శబ్ద. మన ఒక బిల్డింగ్ కట్టడానికి పునాదులు ఎంత ముఖ్యమో ఈ శబ్దాలు అంత ముఖ్యం. ముందు ప్రతిదీ ఏ శబ్దమైనా, ఇప్పుడు మీకు ఇందాక ఆహారహ పుంలింగం అన్నాను, ఆహారం అని చెప్పాను. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆహారహ. రా అంటే అకారాంతం పుంలింగం అంటున్నాం కాబట్టి రామ శబ్దంలా వస్తుంది. కృష్ణ అన్నాం అనుకోండి, కృష్ణ, అది అకారాంతం అవుతుంది కాబట్టి అది కూడా రామశబ్దంలానే వస్తుంది. విద్యాలయ అంటున్నాము, అది ఆ తోటి వస్తుంది అంటే అది కూడా రామశబ్దంలానే వస్తుంది. సో ఈ బేసిక్ శబ్దాలు ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ వచ్చి తీరాలి నోటికి. ఓకే, సో 3వది ఏం చెప్తున్నాను ఇక్కడ దీంట్లో అంటే 5, 6, 7వ శబ్దం ఇది. ఈకారాంత స్త్రీలింగ గౌరీ శబ్ద. గౌరీ, గౌర్యౌ, గౌరీహి. ఎవరైనా ఆల్రెడీ చదువుకుని ఉంటే హిందీలో కానీ ఎక్కడైనా ఇలాంటి శబ్ద రూపాలు, లేకపోతే సంస్కృతి ఏమైనా ఇంటర్మీడియట్లోనో ఎప్పుడైనా ఇది నదీ శబ్దం చెప్పుంటారు వాళ్ళకి, అదైనా ఓకే, నో ప్రాబ్లం. సో ఈకారాంత స్త్రీలింగ గౌరీ శబ్ద. గౌరీ, గౌర్యౌ, గౌర్య ప్రథమా విభక్తి. గౌరీం, గౌర్యౌ, గౌరీహి ద్వితీయ విభక్తి. ఓకే, ఇది 7వ శబ్దం. ఆ తర్వాత ఉకారాంత ధేను శబ్ద ఉంది చూడండి. ఉకారాంత స్త్రీలింగ ధేను శబ్ద ఉంది చూడండి. ధేను శబ్ద. సో ధేను, ధేను, ధేనవ, ధేనుం, ధేను, ధేనూహు. హే ధేను అనే సంబోధన ప్రస్తుతం మనం చెప్పుకోవట్లేదు కాబట్టి అన్నిట్లోనూ అది వదిలేయండి ప్రస్తుతానికి. ధేనుం, ధేను, ధేనూహు అనేది ద్వితీయ విభక్తి అవుతుంది. ఇది ఉకారాంత శబ్దం, ఇది 8వ శబ్దము. మీకు టిక్ పెట్టుకోవాల్సింది. ఇప్పటికిప్పుడు నెక్స్ట్ క్లాస్కి రావాలని కాదు, ఇక్కడి నుంచి ఒక్కొక్క విభక్తి దాంట్లో చెప్పుకుంటూ వెళ్తాం. సో ఫైనల్ గా అన్ని అయ్యేసరికి శబ్ద రూపం ద్వివచనంతో సహా రావాలి. ఓకే, ఫైనల్ గా మన ప్రవేశ అయ్యేసరికి ఇవన్నీ ద్వివచనంతో సహా రావాలి. అలవాటు అవుతాయి చాలా వరకు, కొన్ని డౌట్లు ఉంటూనే ఉంటాయి, అవి ఎంతైనా వస్తూనే ఉంటాయి. దాని కిందన 7, 8, 9వ శబ్దం. ఇప్పుడు ఇది ఊకారాంత వధూ శబ్ద. అది ఒక్కొక్కసారి ఇస్తారు మీకు, ఒక్కొక్కసారి ఇవ్వరు, బట్ మనకు ఊ కాబట్టి మనం అదొకటి కూడా చూసుకుంటూ ఉండాలి. వధూహు, వధ్వౌ, వధ్వః, వధూం, వధ్వౌ, వధూహు. ఇది కొద్దిగా హోల్డ్లో పెట్టచ్చు, బట్ నేర్చుకోవాలి. కొద్దిగా హోల్డ్లో పెట్టచ్చు. పైన ధేను శబ్దం అయితే ఇంపార్టెంట్. రైట్, ఆ తర్వాత ఋకారాంత మాతృశబ్ద స్త్రీలింగ. ఇందాక పితృ అయింది, ఇప్పుడు మాతృ. మాతా, మాతారౌ, మాతా, మాతరౌ, మాతరః, మాతరం, మాతరౌ, మాతృః. ఇక్కడ కూడా అంతే, ఊహు, మాతృ, రూ అని పలకాలి దాన్ని, మాతృః. ఓకే, ఇది 7 అయిందా? ఎన్నో శబ్దం అండి ఇది? 9, 10? 10 మేడం. 10 శబ్దం, 10వ శబ్దం. సో ఇప్పుడు స్త్రీలింగ పుంలింగాలు కలిపి 10 శబ్దాలు అయినాయా? నపుంసకలింగం వస్తుంది, జస్ట్ పేజ్ తిప్పితే జ్ఞాన శబ్దంతో నపుంసకలింగం స్టార్ట్ అవుతాం చూడండి. నపుంసకలింగంలో ప్రస్తుతానికి రూపాలు అలానే ఉంటాయి, ఎందుకంటే ప్రథమ ద్వితీయాలు సేమ్ ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి పెద్దగా తేడా కనిపించదు. కాబట్టి అకారాంత నపుంసకలింగ జ్ఞాన శబ్ద. జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాన్ని ప్రథమ, జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాన్ని ఏ ద్వితీయ కూడా. ఓకే, సో అదొకటి 11వ శబ్దము.
దాని కిందన ఇకారాంత నపుంసకలింగ వారి శబ్ద. వారి అంటే జలం, ఓకే, నీరు. వారి వారిని వారిణి, వారి వారిణి వారీణి, ఓకే, ద్వితీయ విభక్తి. రెండు ప్రథమ ద్వితీయ రెండు ఓలానే ఉంటాయి. అది 12వ శబ్దము. ఓకే, దాని కిందన ఉకారాంత నపుంసకలింగ మధు శబ్ద. మధు మధునీ మధూని, మధు మధునీ మధూని. ద్వివచనంలోనేమో మధు ధు షార్ట్ ఊ ఉంటుంది, హ్రస్వ ఉకారము, నీ దీర్ఘం ఉంటుంది. బహువచనంలోనేమో మధు దీర్ఘం ఉంటుంది, ని షార్ట్ ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. సో అది అయింది. ఆ 3 చాలు ప్రస్తుతానికి నపుంసకలింగంలో. సో 10 + 3 39. నవ్వుకుంటున్నారా? అలాగే ఉంటుంది. అన్నీ రావాలని చెప్తే ముందే గుండెల్లో రాయబడుతుంది. అసలు ముందు అలవాటైతే తర్వాత వస్తాయి. సర్వనామ శబ్దాలు అంటే తత్శబ్దము, ఏతత్ శబ్దము అవన్నీ కూడా ఇస్తున్నారు కదా. పైగా వీటితో వచ్చిన చిక్కు ఏంటంటే 3 లింగాలు. తత్శబ్దం అనగానే సరిపోదు, సహతౌతే రావాలి, సాతేతా రావాలి, తంతేతా అని రావాలి. సిమిలర్లీ ఏతత్, సిమిలర్లీ కిమ్. సో ఇక్కడ మీరు చూస్తే సర్వనామ శబ్దాల్లో ఫస్ట్ది దకారాంత పుంలింగ తత్శబ్ద ఉందా? దాంట్లో సహతౌతే ప్రథమ. ఇక్కడ అంటే హే హే అని పిలవరు కాబట్టి, హే అతడు అని పిలవరు కాబట్టి అది సంబోధన ఇవ్వలేదు ఇక్కడ, సర్వనామం కాబట్టి. రైట్. సో ద్వితీయ డైరెక్ట్ ఇచ్చేసారు, తం తౌ తాన్. తంతాను కాదు, తం తౌ తాన్ ద్వితీయ విభక్తి. ఏతత్ శబ్ద దాని కిందే ఉంది. మొత్తం 13 నామవాచక శబ్దాలు చెప్పాను 3 లింగాల్లో. ఇక్కడ సర్వనామ శబ్దాలు కూడా బండ గుర్తు సర్వనామ శబ్దాలకు ఒకటేనండి. తత్శబ్దము 3 లింగాల్లో కావాలి, ఏతత్ శబ్దం 3 లింగాల్లో కావాలి, 3 3 6 అవుతాయి. కిం శబ్దము 3 లింగాల్లో కావాలి, 9 శబ్దాలు అవుతాయి. ఓకే, ఇక్కడ మీకు ఏం చేశారు, ఫస్ట్ తత్శబ్దము ఏతత్ శబ్దము ఇచ్చేసారు, మొత్తం ఇచ్చేసారు. రైట్. సో అవి 2 పుంలింగంలో, ఆ 2 మిగతావేమి మీరు చూడక్కర్ల, ప్రస్తుతం అక్కర్లేదు. వెనక్కి తిప్పితే దకారాంత స్త్రీలింగ తత్శబ్ద ఇచ్చారు, తద్ ఏతద్ స్త్రీలింగాలు ఇచ్చారు చూడండి. ఏంటండి కిమ్ కూడా ఇచ్చాడు, మకారాంత కిమ్ ఇచ్చాడు. కిమ్ మొత్తం ఇవ్వలేదు, అందుకని నేను ఇంకా మాట్లాడలేదు దాని గురించి. ఫస్ట్ స్త్రీలింగాలు చెప్పేద్దామని. స్త్రీలింగంలో చూస్తే మీరు దకారాంత స్త్రీలింగ తత్శబ్ద, స్త్రీలింగ ఏతత్ శబ్ద ఇచ్చారు, మొత్తం శబ్దాలు ఇచ్చారు చూడండి. అట్లాగే పక్క పేజీ కొంచెం పక్కకు తిప్పితే ఉంటాయి స్త్రీలింగాలు. 241 లో ఉంది. 241. ఎక్కడ ముందు వెనక ఉంటాయండి దాని తర్వాత అండి. పుంలింగ తత్శబ్ద కనిపించిందా మీకు? దాని కింద ఏతత్ శబ్ద కనిపించింది. దాని కింద సర్వశబ్దము, ఇంకా అదర్ శబ్దం అవన్నీ అయినాయా? అదర్ శబ్దం తర్వాత చూడండి. 4.8 సీరియల్ నంబర్, వాళ్ళ సీరియల్ నంబర్ 4.8. అది సంస్కృత అంకెల్లో ఉన్నాయి, హిందీ అంకెల్లో 4.8. పేజ్ నెంబర్ 240. పేజ్ నెంబర్ 241 లో ఉంది మాకు. నా దాంట్లో 240లో ఉంది, చూసుకోండి ఒకసారి. అదేమో మీది కూడా అదే పుస్తకం నాకు తెలిసి. పుంలింగ శబ్దంలో కూడా ఏవో చెప్తారా? చెప్పా కదా, తత్శబ్దం పుంలింగంలో తద్దు ఏతద్దు, స్త్రీలింగంలో కూడా తద్దు ఏతద్దు.
రేపు స్త్రీలింగంలో ఇంక ఏమేమి ఉన్నాయి మేడం? ఇప్పుడు మీరు తర్వాత ఇంకేదో చెప్పారు, అది నేను క్యాచ్ చేయలేకపోయాను. అంతే చెప్పా, ప్రస్తుతానికి ఇంకేం చెప్పలేదు. ఇంతవరకు కనబడ్డాయా? పుంలింగ స్త్రీలింగ తద్ద ఏతత్ శబ్దాలు కనిపించాయి కదా? నపుంసకలింగ నపుంసకలింగ నాకు కనపడలే మేడం, ఒక్క నిమిషం. నాకు కనపడలేదు మేడం అది. ఓ పని నాకు చేయండి, స్త్రీలింగంలో 241 పేజీ 241. 41లో ఏ స్త్రీలింగ అన్నది సర్వౌ. దానికంటే ముందు చూడండి, దానికంటే ముందు అదిగా దాని తర్వాత సర్వశబ్దం తర్వాత 40లో చూడండి మీరు. 240 చూడండి శశిప్రియ గారు. 40లోనే చూస్తున్నాను. 40లో పైన ఉందా తత్శబ్దం స్త్రీలింగంలో? 238 పేజీలో ఉందమ్మా కొన్ని పుస్తకాలలో. 238 పేజీలో నా పుస్తకంలో ఉంది. 41లో ఉంది శశి గారు చూడండి. 40లో పైన ఉందండి. 40లో పైన ఉంది ఫస్ట్ లో. సాతేతాహ చూడండి. అమ్మయ్యా, సాతేత కనపడిందా? కనపడింది. అది ఆ స్త్రీ దాని కిందదే ఏతత్ శబ్దం ఉంది చూడండి, స్త్రీలింగం. ఏతత్ శబ్దం అక్కడ వరకు అయినాయి కదా, 4 శబ్దాలు అయినాయి కదా. నపుంసకలింగ శబ్దానికి జస్ట్ కొంచెం పక్కకి వెళ్తే నెక్స్ట్ పేజ్ తిప్పితే దకారాంత నపుంసకలింగ తత్శబ్ద అని జస్ట్ 2 లైన్లే ఇచ్చారు. తత్తే తాని అని ఇచ్చారు. సిస్టమ్ పుంలింగవత్ అన్నారు. ప్రస్తుతానికి తత్తే తాని చాలు. తృతీయ విభక్తి నుంచి పుంలింగ శబ్దం తత్శబ్దం ఎలా ఉందో దాని ప్రకారంగా వస్తాయి. అవి వచ్చినప్పుడు నేను చెప్తా, కాబట్టి కంగారు పడకండి దాని గురించి, సరేనా? అలాగే కింద ఏతత్ శబ్దం కూడా, అది కూడా ఏతత్, ఏతే, ఏతాని, ఏతత్, ఏనత్ కూడా ఇచ్చారు. ఏనత్ గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలా, ఏతత్ గుర్తుపెట్టుకోండి చాలు, రెండిటికి అవే వస్తాయి అని. ఏతత్, ఏతే, ఏతాని నపుంసకలింగ ఏతత్ శబ్దము, రైట్. అది అయ్యాక అక్కడ వరకు 3 రెళ్ళు 6 అయినాయి కదా. మరి కిం శబ్దం కావాలి కదా. కిం శబ్దంలో ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళండి పుంలింగ శబ్దం దగ్గరికి. ఎలా చూసుకోవాలో చెప్తాను నేను. పుంలింగ తద్ద ఏతద్ ఉన్నాయి కదా, దాని కిందకు వస్తే మకారాంత పుంలింగ కిం శబ్ద అని ఉంది. అథ సర్వనామ శబ్దా దాంట్లో ఫస్ట్ తత్శబ్దం పుంలింగం ఉంది, సహ తౌతే. తర్వాత ఏతత్ శబ్దం ఉంది పుంలింగంలో, ఏష, ఏతౌ, ఏతే. దాని తర్వాత వదిలేసి దానికంటే కిందన మకారాంత పుంలింగ కిం శబ్ద అనుంది. దాంట్లో ప్రథమా విభక్తి కహ కౌకే, ద్వితీయ విభక్తి కం కౌకాన్ అని ఇచ్చారు. ఓకే, మిగతాది తద్ శబ్దవత్ అని ఇచ్చారు. ఆ రూపాలు తృతీయ విభక్తి నుంచి వచ్చినప్పుడు నేను చెప్తాను, అప్పుడు చూసుకుందరు కానీ ప్రస్తుతానికి కంగారు లేదు. ప్రస్తుతం ద్వితీయ విభక్తి కదా కావాల్సింది, కం కౌకాన్. ఓకే, ఇప్పుడు ఆ పేజ్ వదిలి స్త్రీలింగాల్లో కూడా రండి. స్త్రీలింగాలో సాతేతాహ అయింది శబ్దము, తర్వాత ఏషా, ఏతే, ఏతాహ అయింది. దాని తర్వాత ఇంకొక శబ్దం యద్దనుంది, అది వదిలేసి దాని కిందన చూస్తే మకారాంత స్త్రీలింగ కిం శబ్ద అనుంది. దాంట్లో కా, కే, కాహ, కాం, కే, కాహ అని ఉంది ద్వితీయ విభక్తి. కా, కే, కాహ ప్రథమ, కాం, కే, కాహ ద్వితీయ విభక్తి. అవి 2 ఉన్నాయి. అక్కడ వరకు ప్రస్తుతానికి చాలు, తర్వాత ఎలా వస్తుంది అనేది తృతీయ విభక్తి వచ్చినప్పుడు చెప్పుకుందాం, రైట్. అలాగే ఇప్పుడు ఇందాక మనం నపుంసకలింగాలు అనుకున్నాం కదా, దాంట్లో కూడా మకారాంత నపుంసకలింగ కిం శబ్ద అనుంది. ప్రథమ, ద్వితీయ ఒకలానే ఉంటాయి, కిం, కే, కాని, కిం, కే, కాని. తర్వాత చూద్దాం తృతీయ విభక్తి నుంచి. సో టోటల్ గా మనం ఎన్ని శబ్దాలు అంటే మిగతావి వద్దా అంటే కావాలి, బట్ ఇప్పటి వరకు చేసినవన్నీ 13 నామవాచక శబ్దాలు, పుంలింగాలు, స్త్రీలింగాలు, నపుంసకలింగాలు కలిపి 13. దాంట్లో 6 ఎన్నో స్త్రీలింగాలు, 4 పుంలింగాలు, 3 నపుంసకలింగాలు గుర్తుపెట్టాం. తర్వాత సర్వనామ శబ్దాల్లో తద్ శబ్దాలు 3 లింగాలు, ఏతత్ శబ్దాలు 3 లింగాలు, 3, 3, 6. కిం శబ్దాలు 3 లింగాలు 9. 13, 9 ఎన్నైనాయి? 22.
ఎంతసేపు అవతల వాళ్ళ గురించైనా మన గురించి మన ఎదుర్కొన్నా ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. అంటే అస్మత్ అండ్ యుష్మత్ పక్కనే ఇచ్చారు చూడండి. దకారాంతః త్రిలింగకః అస్మద్ శబ్దః. అహం అనే మాటకి లింగం ఉండదు. అది మగవాళ్ళు చెప్తే అహం పుంలింగ శబ్దం అవుతుంది, ఆడవాళ్ళు చెప్తే అహం స్త్రీలింగం అవుతుంది. సో దానికి లింగం ఉండదు. కాబట్టి 3 లింగాల్లోనూ అహం అనే మాట్లాడతాము. కాబట్టి దకారాంతః త్రిలింగకః అన్నారు అక్కడ. అందుకని పుంలింగ స్త్రీలింగ అనలేదు, త్రిలింగకః అన్నారు. అస్మద్ శబ్ద అది రావాలి. దాంట్లో చూడండి ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, అహం ఆవాం వయం. ఇది మీకు అర్థమైంది. అహం ఆవాం వయం ప్రథమ విభక్తి, నేను, మేమిద్దరం, మేమందరం. నన్ను, మా ఇద్దరిని, మా అందరిని అని చెప్పాలంటే మాం ఆవాం అస్మాన్. ఆ పక్కన స్లాష్ పెట్టింది కూడా అనుకోవచ్చు. ఇప్పుడు అది ప్రస్తుతానికి అది నేర్చుకోకపోయినా నష్టం లేదు. మాం ఆవాం అస్మాన్ అనేవి అస్మత్ శబ్దంలో ద్వితీయ విభక్తి రూపాలు. మాం ఆవాం అస్మాన్. దాని కిందనే దకారాంతః యుష్మద్ శబ్ద అని ఉంది. దకారాంతః త్రిలింగకః యుష్మత్ శబ్ద అని ఉంది. దాంట్లో త్వం యువాం యూయం మీకు తెలుసు, నీవు, మీ ఇద్దరు, మీ అందరూ అని త్వం యువాం యూయం ప్రథమా విభక్తి. నిన్ను, మీ ఇద్దరిని, మీ అందరిని అని చెప్పడానికి త్వాం యువాం యుష్మాన్ అని అంటారు. త్వాం యువాం యుష్మాన్. ఓకే, మొన్న వచ్చింది కదా త్వాం అని, మొన్న ఒక శ్లోకంలో వచ్చింది మనకి. సో త్వాం అంటే నిన్ను, త్వాం యువాం యుష్మాన్. సో 22 + 2 24 శబ్దాలు బేసిక్ శబ్దాలు. ఓకే, ఇవి బేసిక్. అంటే విభక్తులు అంటే ఎలా వస్తాయి, వాటికి ఎలా తీసుకుంటామో అని. ఇలాగ మనకి సంస్కృతంలో చాలా అంతాలు. ఇప్పుడు మీకు అకార ఇకార ఉకార రుకారాంతాలే నేను టిక్ పెట్టి ఇచ్చా. సర్వనామాలు దకారాంతాలు మకారాంతం వచ్చింది. కానీ బట్ పుంలింగంలో కూడా నకారాంతాలు ఉన్నాయి, అదేంటిది ఇంకా చాలా రకాల అంతాలు ఉన్నాయి వాటిల్లో కూడా. స్త్రీలింగంలో కూడా చకారాంతాలు జకారాంతాలు కూడా ఉంటాయి. అన్నీ ఇప్పుడు ప్రస్తుతం అవ్వక్కర్లా. బట్ బేసిక్గా విభక్తులు అంటే ఏమిటి, శబ్ద రూపం, ఈ మొత్తాన్ని అకారాంతః పుంలింగ రామశబ్ద దగ్గర బిగించేసి మొత్తం 7 విభక్తులు 3 వచనాలు ప్లస్ సంబోధన విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి 8వది కాదు అది, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ప్రథమ అంటారు, జస్ట్ అడ్రసింగ్ కి. అవి చెప్పి చివరికి మీకు మీరు అబ్జర్వ్ చేస్తే శబ్దాల్లో, ఎస్పెషల్లీ నామవాచక శబ్దాల్లో కిందన ఏవం కృష్ణ ముకుంద గోవింద ఇలా పుంలింగానికి ఉంటుంది రామశబ్దానికి. అలాగే హరిశబ్దానికి కవిహి మునిహి ఇలా ఉంటుంది. అట్లా అంటే ఏంటి అర్థము, అలాంటి పదాలు అలాగే ఉచ్చరింపబడే పదాలు ఆ విధంగానే రికార్డ్ చేస్తున్నాను లేదా మర్చిపోయాను, మళ్ళీ రికార్డ్ అవుతోంది. సో అలాగే ఆ విధంగానే వచ్చేవి. ఇప్పుడు కృష్ణ ఉంటే అకారంగా ఇందాక అనుకున్నాం. అలాగే కవిహి అన్నాం అనుకోండి, ఈ హరిశబ్దంలా వస్తుంది. మునిహి ఈ హరిశబ్దంలా వస్తుంది. ఋషిహి ఈ హరిశబ్దంలా వస్తుంది. సో అది నేర్చుకుంటే ఇవన్నిటికీ కూడా విభక్తులు రాయగలుగుతాము. సిమిలర్లీ దీని బదులు అంటే చాలా సిల్లీ క్వశ్చన్, కానీ ఇప్పుడు అకారాంత పుంలింగ శబ్దాలు, ఇకారాంత పుంలింగ శబ్దాలు ఇలా చెప్పే బదులు అకారాంత అన్నప్పుడు రామః అన్నప్పుడు మహా అలా అలా ఎండింగ్ ఓవెల్ ఒకటి చెప్పొచ్చు కదా. అప్పుడు అన్నిటికీ చెప్పకూడదండి. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా రామ శబ్దం అంత తేలిగ్గా ఫామ్ అయిపోలేదు. రామః అనే పదం అంత తొందరగా ఫామ్ అవ్వదు. ప్రాతిపదిక పుంలింగ రామ శబ్ద అన్నారు. రామకి మళ్ళీ ప్రథమ విభక్తికి వచ్చేసరికి విసర్గలు ఎక్కడి నుంచి వచ్చాయి, దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అలా చెప్పలేరు దాన్ని. ఖచ్చితంగా దాన్నే ఆ రామ అనేదైతే పుంలింగ రామ శబ్ద, లేకపోతే పుంలింగ ఇకారాంత పుంలింగ హరిశబ్ద, ఉపకారాంత గురు శబ్ద అని ఏదైతే చెప్తున్నామో ఆ పదాన్ని ప్రాతిపదికం అంటారు. రూట్ వర్డ్ అది. అంటే మనం పఠ ధాతువు చెప్పి ఇన్ని రకాల రూపాలు ఇప్పటికి ఎన్ని నేర్చుకున్నారు, 9, 9, 18, 9, 27 రూపాలు ఆల్రెడీ చెప్పుకున్నాం క్లాస్లో. మనకు వచ్చాయా రాలేదో పక్కన విషయం, నేర్చుకోవడం అంటే ఉన్నాయని తెలిసింది ప్రస్తుతానికి. అలా కానీ అన్నిటికీ మూలం ఎక్కడి నుంచి వచ్చింది, పఠ్ అనే దాని నుంచి వచ్చింది. అలాగే రామ అనేది అసలు పదం, ప్రాతిపదికం, మూల పదం.
దాని నుంచి రాముడు వచ్చింది, రామునితో వచ్చింది, రాముని వచ్చింది, రాముని కొరకు అన్ని దాని నుంచే ఫామ్ అయ్యాయి. అవి ఫామ్ అవడానికి చాలా రకాల ప్రాసెస్ జరుగుతుంది. ఆ డెరివేషన్స్ మనకు అవసరం లేదు ప్రస్తుతం. సో అలా చెప్పలేం. అంత శబ్దాలే ముఖ్యం మనకి, రైట్? సో అలాగే గురు శబ్దం చెప్పుకున్నాం అనుకోండి, దాని కింద మీకు శత్రు ఉకారాంతాలు చాలా చెప్తారు. తరు అంటే తరుహు అంటే ఏంటి? చెట్టు. వృక్ష ఎట్లాగో తరుహు. వృక్ష అనేదేమో అకారాంతం అవుతుంది, తరుహు ఏమో ఉకారాంతం అవుతుంది. మీనింగ్ ఒకటే రెండిటికి. బట్ శబ్దాల మాయ. సంస్కృతం అంతా శబ్దంతో ఉంది, మొత్తం శబ్దమే. దానికి అక్కడ మిగతా దాంతో సంబంధం లేదు. దానికి శబ్దమే పరమార్థం దానికి. సో అది వచ్చిందనుకో, గురువు వస్తే తరు ఎలాగా వచ్చేస్తుంది. ఆ విధముగా అనమాట. సిమిలర్లీ స్త్రీలింగాలు, రమా వచ్చింది అనుకోండి, లత వస్తుంది, సీత వస్తుంది, గీత వస్తుంది, ఇంకోటి ఏదో ఆ వస్తుంది, పాఠశాల వస్తుంది. ఎంతసేపు పేర్లు ఎందుకు, ఇప్పుడు చెప్పు, పాఠశాల వస్తుంది, రైట్? అలాగే నపుంసకలింగం జ్ఞానం వచ్చింది అనుకోండి, పుస్తకం, ఫలం, పుష్పం, పత్రం, చిత్రం అన్నీ వస్తాయి, రైట్? సర్వనామ శబ్దాలు అంటారా? సర్వనామాలు అంటే ఏంటి? నామవాచకాల ప్లేస్ లో వాడేవి. సో ఇక్కడ పుంలింగ రామ పాఠం పఠతి అన్నాం అనుకోండి, సహా క్షీరం పిబతి అని చెప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ సహా ఎవడికి రిఫర్ అవుతుంది? రాముడికి రిఫర్ అవుతుంది. సో అక్కడ సహానే రాస్తాం, రాముడి ప్లేస్ లో వస్తుంది కాబట్టి, అక్కడ పుంలింగ శబ్దం కాబట్టి సహానే రాస్తాం, సా అనం కదా. సిమిలర్లీ సీత గాయతి అని అన్నాం అనుకోండి, సీత గాయతి అంటే సా ధావతి అని చెప్పామనుకోండి, అంటే సీతే పరిగెడుతోంది. అక్కడ ఒకసారి నామవాచకం చెప్పాక దాని ప్లేస్ లో వాడతాం. మాటికి సీత పరిగెడుతోంది, సీత ఆడుతోంది, సీత ఇలా చెప్పం కదా. ఒకసారి సీత వాడేశాక అన్లెస్ అండ్ అంటిల్ మళ్ళీ ఇంకొక వ్యక్తి గురించి చెప్పేంత వరకు ఆ అమ్మాయి గురించే చెప్తున్నట్టు లెక్క. సో దాని ప్లేస్ లో మనం సర్వనామం వాడతాం. అందుకని సర్వనామ శబ్దాలు మనం ఇక్కడ నామవాచకం ఏం వాడతామో దానికి తగ్గట్టుగా దాని లింగాలు వస్తాయి, రైట్? సో ఈ పదాలకి అర్థాలు తెలియటము ఇవన్నీ నెమ్మదిగా, ఇఫ్ యూ ఎంజాయ్ అది బాగుంటుంది, ఇట్ ఈస్ ఎ ప్లెజర్. ఇఫ్ యూ ఫీల్ బర్డన్ నో బడీ కెన్ హెల్ప్ ఇట్. అలా ఉంటుంది అనమాట సిచ్యుయేషన్. సో అది ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి 5వ పాఠం అయిపోతుంది. ఇవాళ డిఫరెన్స్ మీకే అర్థమైంది కదా. ఇప్పుడు పఠ అంటే ఏమిటోనే తెలియదు మొట్టమొదటి వచ్చిన ఫస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్కి. ఇవాళ పఠతి తెలిసింది, అపఠత్ తెలిసింది, పఠతు తెలిసింది. నేను అంటుంది వచ్చింది అంటలేదు. ఎలా వాడాలో వాక్యంలో రాయకపోవచ్చు, ఇంకా తెలిసింది అసలు అంటూ అది ఉంది. అలాగే ఇవాళ రామం తెలిసింది, రేపు పొద్దున రామేణ తెలుస్తుంది, రైట్? రైట్. సో అవి బేస్ శబ్దాలు ఎందుకు గుర్తు జనరల్ గా ఇవి లాస్ట్ లో సప్తమి భక్తి అయిన తర్వాత టిక్ చేయిస్తాను. కానీ ఈ టేబుల్స్ లో ఇచ్చేటప్పుడు ద్వివచనం ఇవ్వరు, చెప్తున్నప్పుడు వాళ్ళు అక్కడ వెతుక్కుంటున్నారు. ముందు ఇప్పుడు నేను వెతుక్కోకుండా టిక్ పెట్టిచ్చేసాను అనుకోండి, క్లాస్ చెప్తున్నప్పుడు వెతుక్కోకుండా ఫస్ట్ వింటే క్లాస్ అయ్యాక అవి చూసుకుంటారు, వెళ్ళి సరిపోతుంది. అందుకని టిక్ పెట్టించారు, రైట్? సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వాక్యాలు చదువుకోవాలి. ఇప్పుడు ద్వితీయ విభక్తి, ఆ టేబుల్స్ అవన్నీ అయిపోయినాయండి. ద్వితీయ విభక్తి రూపాల వాక్యాల తర్వాత 5వ పాఠంలోకి వచ్చేసాం. మళ్ళీ మనము ద్వితీయ విభక్తి రూపాలని టేబుల్స్ మధ్యలో ఇచ్చినటువంటి ఆ మ్యాటర్ ఏదైతే ఉందో, టేబుల్ తర్వాత ఇచ్చినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మనం చెప్పేసుకోవడం జరిగింది. చెప్పుకున్నాక ఇప్పుడు వాక్యాలకు వచ్చామన్నమాట. వాక్యాలకి వాటి అర్థాలు ఇక్కడ తెలుగు అర్థాలు అన్నిటికీ ఇవ్వలేదు. వాక్యాలకి మొట్టమొదట్లో తెలుగు వాక్యాలు కూడా ఇచ్చారు, తెలుగు ట్రాన్స్లేషన్స్ అన్నిటికీ ఇవ్వలేదు. నేను చెప్తున్నప్పుడు మీకు అర్థమైతే సరే, లేనప్పుడు మీరు రాసుకుంటూ ఉండండి, నేను స్లోగా చెప్తాను. ఎందుకంటే ట్రాన్స్లేషన్స్ అడుగుతారు, ట్రాన్స్లేషన్స్ లో అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి తెలియటం ఇంపార్టెంట్. చూడండి మొట్టమొదటి వాక్యము, నేను అక్కడ ఇచ్చిన విభక్తి ఏ వచనంలో ఉన్నా ద్వితీయ విభక్తి నేను 3 వచనాలు చెప్తాను, సో దట్ మీకు కాస్త మెమరైజ్ అవుతూ ఉంటుందని. చిత్రకారః చిత్రం లిఖతి, చిత్రకారుడు చిత్రమును రచిస్తున్నాడు. రాస్తున్నాడు అంటే గీస్తున్నాడు అనే మన భాషలో, బట్ చిత్రకారుడు చిత్రమును రాస్తున్నాడు. లిఖతి, ఇక్కడ చిత్రం అనేది ద్వితీయ విభక్తిలో ఉంది. ఓకే. కర్తృపదము చిత్రకారః కర్త, కర్మపదము చిత్రం, చిత్రకారుడు చిత్రమును, క్రియాపదం లిఖతి. కాబట్టి కర్మపదం చిత్రం, ఇది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. దానికి మనం రూపాలు చెప్పుకోవాలి. చిత్రం, చిత్రే, చిత్రాణి. ఓకే, చిత్రం, చిత్రే, చిత్రాణి అన్ని రాసుకోక్కర్లేదు, నెమ్మదిగా వింటే చాలు. ఫస్ట్ మీరు మళ్ళీ కావాలంటే రికార్డింగ్ పెట్టుకుని రాసుకోవచ్చు కావాలనుకుంటే, ఇప్పుడే అక్కర్లేదు. తక్షకః. మేడం ఒక చిన్నది డౌట్. ఇప్పుడు చిత్రకార చిత్రం లిఖతి అన్నారు కదా,
మరి లిఖతి అన్నది ప్రజెంట్ టెన్స్ కి వస్తుంది కదా, అయితే మరి ఇక్కడ చిత్రకారుడు చిత్రమును లిఖిస్తున్నాడు అని చెప్పి అంటున్నాం కదా, అది ఆవిడే కన్ఫ్యూజ్ అయ్యారు ఏం లిఖి- చెప్పాలి ఇప్పుడని. రాస్తున్నాడు లిఖించేడా లిఖిస్తున్నాడు అన్నది. లిఖిస్తున్నాడు, నేను అదే కదా గీస్తున్నాడు అని చెప్పా కదా, రాస్తున్నాడు, గీస్తున్నాడు, లిఖిస్తున్నాడు, అదే కదా ఓకే, చెప్పాను. నేను రాసుకోవడంలో తప్పు రాసుకున్నాను. అదే ఆవిడే కన్ఫ్యూజ్ ఓకే. అయ్యారు పాపం. సరే, అదే రైట్, నేను తర్వాత రికార్డ్ తో రాసుకుంటాను. ఓకే. అందుకనే అంటున్నా, ముందు వింటూ ఉండండి, అన్ని రాసుకుందాం అని ట్రై చేస్తే వినేది పోతుంది, మళ్ళీ రాసుకోండి. ఓకే, స్పీడ్ అందుకోగలిగిన వాళ్ళు పర్వాలేదండి, ఎవరైనా షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఉంటే తెలుగు షార్ట్ హ్యాండ్ అది కూడా. తక్షక కాష్టం తక్షతి, కొత్త కొత్త పదాలు వస్తున్నాయి చూడండి. తక్షక కాష్టం తక్షతి. తక్షక అంటే ఎవడు? వడ్రంగివాడు, కార్పెంటర్. తక్షక అంటే కోసేవాడు అని అర్థం. సో కార్పెంటర్ అన్నమాట, అంటే వడ్రంగి. తెలుగులో కార్పెంటర్ అని రాయకూడదు కదా, వడ్రంగి కాష్టం కట్టెను తక్షతి కోస్తున్నాడు, చెక్కుతున్నాడు, ఏదైనా చెప్పుకోవచ్చు. ఓకే, తక్షతి అంటే మీనింగ్ అది. కాష్టం నపుంసకలింగం అండి ఇది కూడాను. కాష్టం, కాష్ఠే, కాష్ఠాని అని రూపం వస్తుంది. కాష్టం అంటే మనం కాష్టం అనే మాట మనం కూడా వింటాంగా, కట్టె. ఆర్ ఇక్కడ చెక్క, కట్టెను కోయడం కాదుగా, చెక్కను కోస్తున్నాడు అంటాం, రైట్. సో అది కాష్టం, కాష్ఠే, కాష్ఠాని వస్తుంది. నెక్స్ట్ది కపయః తరూన్ ఆరోహంతి, బహువచన వాక్యం వచ్చింది. కపయః ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కపిహి అంటే కోతి. కపిహి హరి శబ్దంలా వస్తుంది, హరిహి లాగా. సో హరిహి, ఇక్కడ ఇది కూడా చెప్తా, ప్రథమా విభక్తి కూడా చెప్తా, బహువచనం వస్తే హరిహి, హరి, హరయః ప్రథమా విభక్తి అయిందంటే కపిహి, కపి, కపయః కోతులు, అలా వచ్చిందనమాట. ఇది ప్రథమా విభక్తి కర్తృపదము. తర్వాత తరూన్ చెట్లను, ముందు మీనింగ్ చెప్తా. కోతులు చెట్లను ఆరోహంతి, ఆరోహణం అంటే ఎక్కడం తెలుసు కదా అందరికీ, అవరోహణం అంటే దిగడం. సో ఆరోహంతి ఎక్కుతున్నవి. ఓకే, ఎక్కుతున్నవి. ఇక్కడ తరూన్ అని వచ్చింది, ఇది కర్మపదం, అంటే ద్వితీయ విభక్తి దానికి సంబంధించి ఉంది. తరు శబ్దము గురు శబ్దం లాగా పుంలింగ శబ్దము కాబట్టి ప్రథమ విభక్తి గురుహు, గురు, గురవః అవుతుంది. ద్వితీయ విభక్తి గురుం, గురు, గురూన్ అవుతుంది. తరుహు, తరు, తరవః ప్రథమ, తరుం, తరు, తరూన్ ద్వితీయ విభక్తి అయింది. పుంలింగ శబ్దము తరుహు పుంలింగము, గురు శబ్దంలా వస్తుంది. కోతులు చెట్లను ఎక్కుతున్నవి. ఓకే, నెక్స్ట్ కవయః పద్యాని లిఖంతి. కవయః, ఇందాక కపయః అయింది, ఇది కవయః. ఒక్క వాక్య అక్షరం మార్చారా, కోతులు కవులు అవుతారు, కవులు కోతులు అవుతాయి. ఓకే, సో అలా అవుతుంది. కవయః కవులు, పద్యాని పద్యములను, లిఖంతి వ్రాస్తున్నారు. సో కవులు, కవిహి, కవి, కవయః ప్రథమా విభక్తి, హరి శబ్దంలానే వస్తుంది, పుంలింగము. పక్కనిచ్చిందేంటి? పద్యాని, పద్యం నపుంసకలింగం. పద్యం, పద్యే, పద్యాని ప్రథమ, పద్యం, పద్యే, పద్యాని ద్వితీయ కూడా. ఈ వాక్యంలో కర్మపదంగా ఉంది, ద్వితీయాలో ఉందన్నమాట పద్యాని. ఓకే, పద్యం మీకు ఇంకా కావాలంటే చిత్రం నపుంసకలింగం, కపిహి పుంలింగం, కవిహి పుంలింగం, తరుహు పుంలింగం, అలా రాసుకోవచ్చు. పద్యం నపుంసకలింగం, పద్యాని బహువచనం. ఓకే, నెక్స్ట్ శిశవః శబ్దరూపావళిం పఠంతి. ఓకే, శబ్దరూపావళిం పఠంతి. శబ్దరూపావళి అంటే ఇందాక నుంచి మీకు టిక్ చేసి చేయించానే, ఓ 24 30 అవి శబ్దరూపావళి అంటే అది. శబ్దాలు, రూప ఆవళి అంటే వరుస. శబ్దరూపావళి. శిశవః పిల్లలు, శబ్దరూపావళిం శబ్దరూపావళిని, పఠంతి చదువుతున్నారు. శిశవః శిశుహు ఉకారాంతం పుంలింగం, గురు శబ్దంలా వస్తుంది. శిశుహు, శిశువు, శిశవః ప్రథమా విభక్తి. శబ్దరూపావళిం మతి శబ్దంలా వస్తుంది, ఇకారాంత శబ్దము. ఆవళి స్త్రీలింగం, స్త్రీలింగం వస్తుందా పుంలింగం వస్తుందా? సో ఎలా వచ్చినా, హరి శబ్దంలో ఎలా వచ్చినా కూడా అయ్యో. శిశవః అంటే శిశువులు కాదా మేడం? శిశువులే, శిశువులు అంటే పిల్లలే కదండి. చిన్న పిల్లల్ని కూడా, అంటే చదివే పిల్లల్ని కూడా శిశువులు అనొచ్చా? అనొచ్చు. ఇప్పుడు మనకి, ఇప్పుడు మా నాన్నగారికి నేను పిల్లలానే కనిపిస్తాను.
రైట్? ఓ అట్లా అంతే ఆ, కదా, అదనమాట. నాకు నా ఓ, పిల్లాడు 20 ఏళ్ళ వాడైనా పిల్లాళ్ళనే అనిపిస్తాడు నాకు, అంతే కదా. ఇంకా ఏమిటో వాడికి ఏదో చెప్దామని ట్రై చేస్తాను. ఆబ్వియస్లీ మీకు అందరికి కూడా ఉన్నారు కదా పిల్లలు, మనవాళ్ళు ఉండుంటారు, అలా అనిపిస్తుంది అనమాట. రైట్? ఛాత్రాः ఛాత్రాహ అనక్కర్లేదు కదా. సో ఇప్పుడు ఇప్పుడు ఛాత్రాహ అక్కర్లేదు, ఇచ్చిన దానికి చెప్పుకుందాం. వాళ్ళు కావాలని ఊరికనే ఇవ్వరు వాక్యాలు, రకరకాల పదాలు ఇంట్రడ్యూస్ చెయ్యాలని ఇస్తున్నారు. రైట్? ఓకే. సో ఏం చెప్తున్నా, శబ్ద రూపావళి ఆవళి, దీపావళిలో కూడా ఆవళి ఉంది కదండి. బేసిక్ గా ఆవళి స్త్రీలింగ శబ్దము మతి శబ్దంలో వస్తుంది, ఇకారాంత స్త్రీలింగము మతి శబ్దం. ఓకే. సో ఆవళి మతి శబ్దంలో వస్తుంది కాబట్టి మతిం మతి మతీహి అనేది మతిహి మతి మతయ ప్రథమ, మతిం మతి మతీహి ద్వితీయ విభక్తి వస్తుంది. సో ఇక్కడ ఆవళిం శబ్ద రూప అనేది దీపాలు కావచ్చు, శబ్ద రూపాలు కావచ్చు, ఇంకో రూపాలు కావచ్చు, ఏదైనా కానీ ఆవళి చివరికి వచ్చింది కాబట్టి అది ఇకారాంత. మొత్తం పదం అంతా కూడా శబ్ద రూపావళి అనేది ఇకారాంత స్త్రీలింగ శబ్దము, అది మతి శబ్దంలా వస్తుంది కాబట్టి రూపావళిం ద్వితీయ విభక్తిలో ఉంది. శబ్ద రూపావళిని పఠంతి చదువుతున్నారు. ఓకే. శబ్ద రూపావళిం శబ్ద రూప మతి 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 మతిం మతి శబ్ద రూపావళి శబ్ద రూపావళీ అలా వస్తుంది. ఇప్పుడు నేను ఎలా అయితే మతి 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 అలా వస్తుంది కదా అనుకున్నానో, ఆ బేస్ శబ్దాల ప్రభావం అదనమాట. అన్ని రావక్కర్లా, ఇది ఇంత పెద్ద ఇంకా పెద్దది అవ్వచ్చు పదం, బట్ బేస్ శబ్దం వస్తే ఇది దానిలాగా వస్తుంది అని మనకి తెలుస్తుంది అనమాట. రైట్? తర్వాత చూస్తే మునయః రమాపతిం అభజన్. మునయః మునులు, మునిహి ఏకవచనం, మునయః బహువచనం. మునయః మునులు రమాపతిం రమాపతిని అంటే విష్ణుమూర్తిని అభజన్ భజించిరి, పాస్ట్ టెన్స్. మేడం మనుయః ఉంది, ఏంటండి? మనుయః ఉంది ఇక్కడ. అమ్మో, మునయః యాక్చువల్గా మునయః స్పెల్లింగ్ అక్కడ ఉకారాంతం పెట్టుకుంటే సరిపోతుంది. మునయః అక్కడ ఆ ఉదాహరణ ముందుకు తీసుకురా. మునయః అది పదం, మునయః మునులు. మునిహి ముని మునయః హరిశబ్దం లాగా వస్తుంది. మునులు రమాపతిం రమాపతి కూడా హరిశబ్దం లాగానే వస్తుంది. రమాపతిం రమా హరి హరి హరయ లాగా రమాపతి రమాపతి రమాపతయ వస్తుంది. అలాగే రమాపతిం ద్వితీయ విభక్తి రమాపతి రమాపతి నన్ను, అంటే ఇది వినడానికి కొంచెం హాస్యాస్పదంగా అనిపించిన శబ్దరూపం అలాగే చెప్పుకోవాలి. రమాపతులను అనలేం కదా బేసిక్ గా. సో రమాపతిం రమాపతిని. ఓకే. సో ఏం చెప్పాను, మునులు రమాపతిని అంటే విష్ణుమూర్తిని అని చెప్పకపోయినా రమాపతిని అని రాసినా పర్వాలేదు. ఆ భజన్ భజించిరి. నెక్స్ట్ది ధీరాహ గిరీన్ ఆరోహంతి. ధీరాహ ధీరులు, ధైర్యవంతులు. ధీర శబ్దం అకారాంతం. సో రామ శబ్దంలాగా రామ రామ రామాహ లాగా ధీర ధీరౌ ధీరాహ ప్రథమ విభక్తి. గిరీన్ అంటే కొండలను, ఆరోహంతి ఎక్కుతున్నారు ఎక్కుతున్నారు. గిరీన్ గిరి శబ్దం హరి శబ్దంలానే వస్తుంది. గిరిహి గిరి గిరయ గిరిం ఇది బహువచనంలో ఉంది. గిరిం గిరి గిరీన్ అని వస్తుంది. ఓకే. గిరిహి పుంలింగ శబ్దం హరి శబ్దం లాగానే వస్తుంది. నెక్స్ట్ శత్రవః నగరీం ఆక్రమంతి. శత్రవః అంటే శత్రువులు, నగరీం అంటే నగరమును, ఆక్రమంతి ఆక్రమించుచున్నారు. శత్రువులు నగరమును ఆక్రమించుచున్నారు. శత్రవః శత్రుహు ఉకారాంతము పుంలింగము గురు శబ్దం లాగా, గురుహు గురు గురవః లాగా శత్రుహు శత్రూ శత్రవః బహువచనం. తర్వాత నగరీం అని ఉంది. నగరీ స్త్రీలింగ శబ్దము ఉంది, ఈకారాంతము స్త్రీలింగ శబ్దము ఉంది. నగరం అకారాంత నపుంసకలింగ శబ్దం కూడా ఉంది. రెండిటికి మీనింగ్ ఒకటే, సిటీ నగరము అనే అర్థం. ఒకటి ఇప్పుడు వృక్ష తరుహు ఉన్నాయి, రెండు పుంలింగాలే, ఒకటి అంతాల తేడా, బట్ ఇవి లింగాల తేడా. నగరీ స్త్రీలింగము, నగరం నపుంసకలింగము, రెండు పదాలు ఉన్నాయి, రెండిటికి అర్థం ఒకటే. ఇక్కడ నగరీం అని ఇచ్చారు, స్త్రీలింగంలో ఇచ్చారు, గౌరీ శబ్దంలా వస్తుంది. గౌరీ గౌర్యౌ గౌర్య గౌరీం గౌర్యౌ గౌరీహి వస్తుంది. నగరీం నగర్యౌ నగరీహి అనేది ద్వితీయ విభక్తి వస్తుంది. ఇక్కడ నగరీం అదనమాట.
ఛాత్రాహ గురూన్ అపృచ్ఛన్, ఛాత్రాహ విద్యార్థులు గురూన్ గురువులను అపృచ్ఛన్ అడిగారు. పాస్ట్ టెన్స్. గురూన్ డైరెక్ట్ గురు శబ్దం. గురుహు గురు గురవ ప్రథమ, గురుం గురు గురూన్ ద్వితీయ, గురువులను బహువచనం. గురవః, సరే వీళ్ళు అడిగారు బాగుంది, తర్వాత గురువులు ప్రశ్న సమాధానం ఇచ్చారట. గురవః ఉత్తరాణి అవదన్, గురవః గురుహు గురు గురవః, గురవః గురువులు ఉత్తరాణి సమాధానములను అవదన్ చెప్పిరి. ఉత్తరం సమాధానము జ్ఞాన శబ్దం లాగా పుస్తకం పత్రం ఇలాగే వస్తుంది. దకారాంత నపుంసకలింగ శబ్దం ఉత్తరం. సో ప్రథమ ద్వితీయ రెండిట్లో ఒకటే రూపాలు ఉంటాయి. ఉత్తరం ఉత్తరే ఉత్తరాణి, ఉత్తరం ఉత్తరే ఉత్తరాణి. ఇక్కడ ఉత్తరాణి ద్వితీయాభక్తిలో ఉంది. సో గురువులు సమాధానములను ఏంటంటే అవదన్ కదా చెప్పిరి. తర్వాత సీత ఒకటి అవధరించటం అంటే వినటం అని కూడా, అంటే ఇక్కడ ఇది ఆ శబ్దంలో ఇక్కడ అప్లై కాదు. అవధాన్ అంటే చెప్పారు, అవదన్ అంటే చెప్పారు. వదతి కదా, వదతి నుంచి అవదత్ అవదతాం అవదన్ అని పాస్ట్ టెన్స్ రూపాలు వస్తాయి. అవి అవధరం కాదండి, అది వేరు. అవధరం కాదు, అది కాదు. అవదన్ వదతి, వదతి వదధాతు నుంచి వస్తాయి. వదధాతు నుంచి అవదన్ వచ్చింది అనమాట. పాస్ట్ టెన్స్ బహువచనం. ఓకే, సీత మణీన్ అయచ్చత్, సీత మణీన్ మణులను అయచ్చత్ ఇచ్చినది. పాస్ట్ టెన్స్ ఇచ్చినది. సీత మామూలుగా సీత ప్రథమ విభక్తిలో ఉంది. మణీన్ హరి శబ్దం, మణిహి పుంలింగ శబ్దం, హరి శబ్దం లాగానే మణిహి మణి మణయ మణిం మణి మణీన్ అని ద్వితీయ బహువచనం వస్తుంది. సో సీత మణులను ఇచ్చినది. అంగనాహ శ్లోకాన్ గాయంతి, అంగనాహ అంటే అంగనలు అంటే స్త్రీలు. అంగనా శబ్దం స్త్రీలింగ శబ్దం, ఆకారాంతం కాబట్టి రమాహలాగా వస్తుంది. సో అంగనాహ అంగనలు అంటే స్త్రీలు, శ్లోకాన్ శ్లోకములను, గాయంతి పాడుచున్నారు. శ్లోకః పుంలింగ శబ్దము, రామ శబ్దం లాగా వస్తుంది. శ్లోకః అకారాంత పుంలింగము. సో శ్లోకః శ్లోకౌ శ్లోకాః, శ్లోకం శ్లోకౌ శ్లోకాన్ ద్వితీయ విభక్తి వచ్చింది కాబట్టి ఇక్కడ శ్లోకములను ద్వితీయ బహువచనంలో ఉంది. రైట్. తర్వాత శృతయః ధర్మం బోధయంతి. శృతయః అంటే శృతి అంటే వేదము. శృతయః అంటే హరి శబ్దం లాగా శృతి, మతి శబ్దం. ఇది ఇకారాంత స్త్రీలింగ శబ్దం శృతి అనేది. సో శృతి శృతయః. ఓకే, బహువచనం వచ్చింది. వేదములు ఏం చెప్పారు? ధర్మం ధర్మమును బోధయంతి బోధించుచున్నవి ఆర్ బోధిస్తున్నవి. ధర్మః పుంలింగ శబ్దము. ధర్మః పుంలింగ శబ్దము. ధర్మః ధర్మౌ ధర్మాః రామశబ్దం లాగా వస్తాయి. ధర్మం ధర్మౌ ధర్మాన్. సో ధర్మం ద్వితీయ విభక్తి ఏకవచనము. వేదములు ధర్మమును బోధిస్తున్నవి. కుమారి అతిథీన్ పృచ్ఛతి. కుమారి అంటే అమ్మాయి పేరు. కుమారి అతిథీన్ అతిథులను పృచ్ఛతి అడుగుతున్నది. అంటే ఏం కావాలో ఏమిటో అడుగుతున్నట్టుంది. కుమారి అతిథులను అడుగుతున్నది. అతిథీన్ అతిథిహి అనే శబ్దం హరి శబ్దంలా వస్తుంది. అతిథి అతిథి అతిథయ అని వస్తుంది. సో దాంట్లో అతిథీన్ అని వచ్చింది. హరిం హరి హరీన్ లాగా అతిథీన్ బహువచనము ద్వితీయ విభక్తి. అతిథులను. అతిథి పుంలింగ శబ్దము హరి శబ్దం లాగా వస్తుంది. రైట్. తరుణ్యః శాలాం ప్రవిశంతి. తరుణీమణులు అంటే యువతులు. తరుణ్యః, తరుణీ అనేది ఈకారాంత శబ్దము. అది గౌరీ లాగా వచ్చి గౌరీ గౌర్యౌ గౌర్యః లాగా వచ్చి తరుణీ తరుణ్యౌ తరుణ్యః బహువచనం వస్తుంది. యువతులు. ఓకే. శాలాం అంటే పాఠశాలను. ప్రవిశంతి అంటే ప్రవేశిస్తున్నారు. తెలుగులో లాగా పాఠశాలలోనికి
ప్రవేశిస్తున్నారు ఇలా చెప్పరండి. ప్రవిశంతి చెప్పేటప్పుడు ద్వితీయ విభక్తి వాడుతూ ఉంటారు. కాబట్టి శాలాం అని ద్వితీయ ఏకవచనంలోనే వాడతారు. శాలాం, శాలే, శాలాహ ద్వితీయ బహువచనంలో శాలాహ వస్తుంది. ఇది ఏకవచనంలో ఉంది. సో శాలాం అని ఎత్తుకోవాలి, శాలం అని. శాలాం అండి అది. శాలాం ఆకారాంత స్త్రీలింగ శబ్దము శాలా అంటే. ఓకే, ఆకారాంత స్త్రీలింగ శబ్దము శాలాం ప్రవిశంతి. సో యువతులు శాలను అంటే పాఠశాలను ప్రవేశిస్తున్నారు అంటే తెలుగు భాషలో పాఠశాలలోనికి ప్రవేశిస్తున్నారు అని అర్థం అన్నమాట. రైట్. నెక్స్ట్ సమితి అనుమతిం అయచ్చత్. సమితి అంటే కమిటీ అంటామే మనము. కమిటీ అంటే ఏంటి? దాని తెలుగులో ఏం చెప్తాము? సమితి అనే చెప్తాం దాన్ని యూజువల్గా. రైట్. సో సమితి అంటే అర్థం చెప్తున్నా మీకు. సమితి అని రాసేసేయచ్చు డైరెక్ట్గా. కమిటీ అనమాట దానికి మీనింగ్. సో అనుమతిం, అనుమతిని ఏంటి సార్? రామకృష్ణ గారు ఏంటి సార్? మ్యూట్లో ఉన్నారు. ఇక్కడ సమిత అని ఉందండి. సమితి, సమితి, సమితి అనుమతిం అయచ్చతము. ప్రింటింగ్ మిస్టేక్స్ బాగా పడ్డట్టున్నాయి అయితే మీకు. సమితి అనుమతిం అయచ్చత్. సమితి అంటే కమిటీ, అనుమతిం అనుమతిని ఇచ్చినది, పాస్ట్ టెన్స్ అయచ్చత్. అనుమతి మతి శబ్దంలా వస్తుంది. సో ద్వితీయ విభక్తి అనుమతిం, అనుమతి, అనుమతి. అనుమతి అనేది ఇకారాంత స్త్రీలింగ శబ్దము. అనుమతి అనేది ఇకారాంత స్త్రీలింగ శబ్దము, మతి శబ్దంలాగా వస్తుంది. రైట్. తర్వాత వాటికి తెలుగు మీనింగ్స్ ఇచ్చారు. వ్యాఘ్రహ ఇప్పటి వరకు కూడా మీకు చూస్తే అంటే దాదాపు 16 వాక్యాలు మనకు ద్వితీయ విభక్తి ఫస్ట్ రూల్ కర్మ పదమునకు ద్వితీయ విభక్తి వస్తుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ అవన్నీ. ఫస్ట్ 16 వాక్యాలు కూడా. రెండవ రూల్ ఏంటి? అధివసతి అధితిష్ఠతి, దానికి వస్తున్నాయి ఈ వాక్యాలు. వ్యాఘ్రహ వనం అధితిష్ఠతి. చూడండి, అడవిని అధిష్ఠించి ఉంటున్నది అనేది మనం చెప్పేది, అంటే దాన్ని ఎంఫసైజ్ చేసి చెప్పటం. యాక్చువల్గా పులి అడవిలో ఉంటుంది అనే విషయమే యాక్చువల్ విషయం. అక్కడ విషయం అదే, పులి అడవిలో ఉంటుంది, నివసిస్తుంది. కానీ అధితిష్ఠతి అని ఎప్పుడైతే అధితోటి రాసామో వనం అని నపుంసకలింగం పెట్టాలి. వనం, వనే, వనాని నపుంసకలింగంలో ద్వితీయ ప్రథమ రెండు అలాగే ఉంటాయి దానికి. అలాగే విష్ణు క్షీరాబ్ధిం అధితిష్ఠతి. విష్ణు క్షీరసాగరాన్ని అధిష్ఠించి ఉంటాడు అంటే క్షీరాబ్ధి పుంలింగ శబ్దము. క్షీరాబ్ధి హరిశబ్దం లాగా ఇకారాంత పుంలింగ శబ్దము. సో క్షీరాబ్ధిం ఎందుకు వచ్చింది ద్వితీయ విభక్తి? అధితిష్ఠతి ఉంది కాబట్టి దీనికి ద్వితీయ విభక్తి వచ్చింది క్షీరాబ్ధిం. ఓకే. తర్వాత పార్వతి కైలాసగిరిం అధివసతి. పార్వతీదేవి కైలాసగిరిలో ఉంటుంది. చెప్పడానికి తెలుగులో అంతే ఉంటుంది, బట్ సంస్కృతంలో క్రియాపదం అధివసతి అని చెప్తున్నాము. అందుకని ఎప్పుడైతే వసతి చెప్పకుండా అధివసతి చెప్పామనుకోండి, అప్పుడు ఆ కైలాసగిరి కూడా ఇకారాంత పుంలింగ శబ్దము హరిశబ్దంలా వస్తుంది. గిరిహి గిరి గిరేలాగా అది ముందర కైలాసం ఉండండి, ఇంకోటి ఏదో పర్వతం ఏమైనా కానివ్వండి, గిరి చివరకున్నదే మనకి ఇంపార్టెంట్. సో కైలాసగిరిం అని ద్వితీయ వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ పక్కన అధివసతి వచ్చింది కాబట్టి. సిమిలర్లీ రమా కమలం అధితిష్ఠతి. రమ అంటే లక్ష్మీదేవి, కమలంలో ఉంటుంది కదా ఆవిడ. సో అధిష్ఠించి ఉంటుంది అంటే చాలా ఫుల్ దీంతో కూర్చుని ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఓకే. సో రమ కమలమును, కమలం నపుంసకలింగ శబ్దం అండి. కమలం, కమలే, కమలాని. సిమిలర్లీ ద్వితీయ విభక్తి కూడా కమలం, కమలే, కమలాని. ఇక్కడ చెప్పుకున్నప్పుడు కమలాన్ని ఆర్ కమలమును అధిష్ఠించి ఉంటుంది. ద్వితీయ ఎందుకు వచ్చింది? అధితిష్ఠతి వచ్చింది కాబట్టి. ఓకే. ఇప్పుడు ఈ రెండా ఇక్కడ ఈ 4 వాక్యాలు 10, 17, 18, 19, 20 ఈ 4 ద్వితీయ విభక్తి రెండవ నియమము అయినటువంటి అధితిష్ఠతి అధివసతి వచ్చినప్పుడు వాటి ప్రయోగంలో ద్వితీయ వాడాలి అనే దానికి ఎగ్జాంపుల్స్. తర్వాత మనకి ఉభయతః పరితః అవన్నీ వచ్చాయి కదా, దానికి ఎగ్జాంపుల్స్.
అభితః ఆ 3 వచ్చేది దానికి. హిమాలయం అభితః అరణ్యాని సంతి. హిమాలయము ఎదురుగా వనములు అరణ్యములు ఉన్నవి. అరణ్యాని సంతి. అభితః వచ్చింది కాబట్టి హిమాలయః పుంలింగము, అక్కడ అభితః వచ్చింది కాబట్టి ద్వితీయ విభక్తి వచ్చి హిమాలయం అవ్వాలి. కుటుంబిన్యః దేవతాం అభితః ఉపవిశంతి. కుటుంబిని అంటే ఎవరినంటారు? కుటుంబీకుడు అంటే అర్థం ఏమిటి? కుటుంబము గలవాడు కుటుంబీకుడు, రైట్? గృహస్థుడు. అలాగే కుటుంబిని అంటే అర్థం ఏమిటి? కుటుంబము కలిగినది అంటే ఎవరు? గృహిణి. సో అందుకని గృహిణులకు అని ఇచ్చారు. కుటుంబినికి గౌరీ శబ్దం లాగా బహువచనం గౌర్యః వచ్చినట్టుగా కుటుంబిన్యః అని వస్తుంది. అంటే గృహిణులు దేవతాం అభితః దేవత ముందర ఎదురుగా ఉపవిశంతి కూర్చుంటున్నారు. దేవత స్త్రీలింగ శబ్దం కాబట్టి దేవతాం అది రమా శబ్దంలా వస్తుంది, రమాం లాగా. సో దేవతాం అని వస్తుంది. సో ఉపవిశంతి చెప్పారు. అభితః వచ్చింది కాబట్టి ఈ దేవత అనే శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చింది దేవతాం అని. దేవతాం, దేవతే, దేవతాః అది ద్వితీయ విభక్తి రూపాలు, దానికి రమా శబ్దంలా వస్తుంది, రైట్? నెక్స్ట్ వినా కూడా చివరి 2 వాక్యాలు చూడండి, మధ్యలో 2 మళ్ళీ చెప్తా ఎందుకంటే ఆ రూల్ బ్రేక్ అవ్వకుండా. చివరి 2 వాక్యాలు. సైనికాః మార్గం ఉభయతః అగచ్చన్. సైనికులు మార్గమునకు ఉభయతః 2 వైపులా వెళ్ళారు. అగచ్చన్ బహువచనం, వెళ్ళారు. మార్గః పుంలింగ శబ్దము రామ శబ్దం లాగా. సో కానీ అక్కడ వచ్చింది ఏంటి? ఉభయతః అని వచ్చింది, 2 ప్రక్కల అని. కాబట్టి మార్గ శబ్దానికి ద్వితీయ విభక్తి రావాలి, మార్గం అని. ఓకే, దాని కిందది నార్యః గృహం ఉభయతః మార్జయంతి. నారీ స్త్రీలింగ పదము, దానికి గౌరీ శబ్దంలా వస్తుంది. నారీ, నార్యౌ, నార్యః బహువచనం. స్త్రీలు గృహం ఉభయతః ఇంటికి 2 ప్రక్కల మార్జయంతి అంటే ఊడుస్తున్నారు. మార్జయతి, మార్జయతః, మార్జయంతి అంటే ఊడవడం అన్నమాట, శుభ్రపరచడం. ఓకే, సో ఇప్పుడు 21, 22, 25, 26 ఈ 4 వాక్యాలు మనకి 3వ రూల్ అభితః, పరితః, ఉభయతః అనే వాటికి ఎగ్జాంపుల్స్. ఇంకా లాస్ట్ మిగిలిన రూల్ ద్వితీయ విభక్తి సంబంధించి వినా. వినా ప్రయోగే ద్వితీయ భవతి. సో వైదేహి రామం వినా న విహరతి. వైదేహి అంటే ఎవరు? సీతాదేవి, విదేహరాజ పుత్రిక. కాబట్టి సీతాదేవి వైదేహి రామం వినా రాముడు లేకుండా న విహరతి విహరించదు. సో వినా వచ్చింది కాబట్టి రామ శబ్దానికి ద్వితీయ విభక్తి అయినటువంటిది రామం. సో అది వచ్చింది అక్కడ. నెక్స్ట్ది ఋషయః ఆహారం వినాపి జీవంతి. ఋషయః ఋషులు ఆహారం వినా అపి. వినాపి అని ఆ ఎస్ లాగా రాసిన అక్షరాన్ని అవగ్రహ అంటారు. దట్ ఇండికేట్స్ అకారము. సో స్ప్లిట్ 2 పదాలుగా రాసినప్పుడు దాన్ని వినా అపి అలా రాసినా తప్పేం లేదు, ఇలాగే రాయాలని రూల్ లేదు. మామూలుగా 2 లాగా ఉంటుంది కదండి, ఇది కూడా తెలుగులో 2 లాగా ఉంటుంది, సంస్కృతంలో ఎస్ లాగా ఇలాగే ఉంటుంది, అవగ్రహ అంటారు. ఓకే, తెలుగు లిపిలో మనం సంస్కృత శ్లోకాలు తెలుగు లిపిలో చదివేటప్పుడు 2 లాగా ఉంటుంది అక్కడ, ఎందుకంటే లిపి తెలుగుది కాబట్టి. ఓకే, సో ఋషులు ఆహారము లేకుండా కూడా లేకున్నను వినా అపి అంటే దాన్ని అలా ఎంఫసైజ్ చేశారు, లేకున్నను జీవిస్తారు. ఓకే, సో ఇప్పుడు ఋషయః ఋషిః ఋషి ఋషయః హరిశబ్దం లాగా వస్తుంది పుంలింగము. ఋషిః. ఆహారః పుంలింగ శబ్దం. సో ఆహారః లేకపోతే ఎలా పలకాలి మేడం అది? దేన్నమ్మా? వినాపినా? ఏం లేదు, వినాపి డైరెక్ట్ గా దీర్ఘంగా పలికేయడమే, వినాపి అంతే. ఏమంటారు మేడం ఈ ఎస్ లాగా ఉన్న? ఆ ఎస్ లాగా ఉన్న దాన్ని అవగ్రహ అంటారు. అది అవగ్రహ. ఓకే, దాన్ని అకారాన్ని సూచిస్తుంది అది. సో ఐశ్వర్య నీ డౌట్ ఏంటమ్మా ఇప్పుడు? అంటే దానికి శబ్దానికి ఏమి పలకడానికి ఏం లేదు, మామూలుగా పలికేయటం అంతే, పలికేయడమే. అది అదొక సంధి, అది నెక్స్ట్ లెవెల్లో మీకు చెప్తారు అది ఏమిటి అనేది.
నెక్స్ట్ లెవెల్లో తెలుస్తుంది నెక్స్ట్ పరిచయానికి వచ్చినప్పుడు. బట్ అది ప్రస్తుతానికి ఎలాగ మరి మనకు వస్తున్నాయి కాబట్టి చెప్పుకోవాలి కదా, అవి అకారాన్ని సూచిస్తుంది. వినాపి అంటే చాలు, దాన్ని ఏమి అది ఉంది కదా అని వినాపి అనక్కర్లా, వినాపి మామూలుగా పలికితే చాలు. అదే సవర్ణ దీర్ఘ సంధి కదండి. కాదు 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 ఓకే. ఇక్కడ అవ్వలేదు. సవర్ణ దీర్ఘ సంధి అంటే యూజువల్ గా వినా ప్లస్ అప్పి సవర్ణ దీర్ఘ సంధి అవ్వాలి. అంటే సంధులు మీకు చెప్తున్నా, కొంతమంది తెలిసేమో అని. బట్ ఇక్కడ అవగ్రహ వాళ్ళు వాడింది ఎందుకనే చెప్తున్నా. అవగ్రహ అకారాన్ని సూచిస్తుంది, అంతకు మించి ఏం లేదు. పి అని రాయకూడదా మేడం? ఆ రాయకూడదా అక్కడ? అవగ్రహం రాసుకోవచ్చు బదులు రాసుకోవచ్చు. వినా పక్కన 2 పదాలుగా రాయాలి, సెపరేట్ పదాలుగా రాయాలి. వినా అపి అని సెపరేట్ గా రాయాలి, కలిపి రాయకూడదు అప్పుడు. అది విడిగానే వినా అపి. సో ఇప్పుడు ఏమిటంటే ఆ విషయం, ఆహారహ అనేది పుంలింగ శబ్దము. ఈ ఆహారహకి వినా వచ్చింది కాబట్టి దానికి ద్వితీయ విభక్తి రావాలి. ఆహారం వినాపి అని అక్కడ వచ్చింది. ఆహారహ పుంలింగ శబ్దము రామశబ్దం లాగానే వస్తుంది. సో ఇది మీకు ద్వితీయ విభక్తికి సంబంధించినటువంటి రూల్స్, వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు. ఓకే, ఇప్పుడు మీకు ద్వితీయ విభక్తి వచ్చింది కాబట్టి కొంచెం ఐడియా ఒకటి వచ్చింది కాబట్టి ఏ పదమైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట మాత్రం సంస్కృతంలో అంతా శబ్దాల మాయే, మొత్తం అంతా కూడాను. శబ్దము వెన్ ఇట్ ఈస్ రిఫైన్డ్ అంటే ఒకటి శబ్దాన్ని ఇది పుంలింగ శబ్దము, ఆర్ ఇది స్త్రీలింగ శబ్దము, ఆర్ ఇది నపుంసకలింగ శబ్దము అని డిఫైన్ చేస్తే ఖచ్చితంగా ఆ శబ్దానికి 7 విభక్తులు ఉంటాయి, అలాగే 3 వచనాలు ఉండి తీరతాయి. ఇది వండ రూల్ అనమాట. ఇది ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి ఒక పదం ఇది ఒక లింగములకు సంబంధించింది అన్నాము అంటే అది ఏ అంతమో దాని ప్రకారంగా ఆ విభక్తులన్నీ వచ్చేస్తాయి. ఓకే, విభక్తులు అంటే వేరే ఏమీ కాదు, మనకి తెలుగులో సెపరేట్ గా కనిపిస్తాయి, సంస్కృతంలో అది కలిసిపోయి ఆ పదానికి ఒకటే పదం ఏర్పడుతుంది. రాముని చేత లేకపోతే పుస్తకముతో ఇట్లా విడివిడిగా చెప్తుంటాం మనం. దాని నుండి అని విడివిడిగా, నుండి చేత కొరకు అన్ని విడివిడిగా కనపడతాయి. సంస్కృతంలో అది అర్థం తెలుగులో అర్థం చేసుకునేప్పుడు విడివిడిగానే అనిపిస్తుంది, కానీ సంస్కృతంలో దానికి ఒకటే మాట ఉంటుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పింది ద్వితీయ విభక్తి అంటే నిన్నులన్ కూర్చి గురించి. దాంట్లో శాలాం గచ్చతి అన్నప్పుడు శాలాం ప్రవిశతి అని ఇందాక వచ్చిన ఎగ్జాంపుల్ కి శాలను గురించి వెళ్తుంది. అంటే దాని ఉద్దేశం వెళ్ళడానికి, ఎంటర్ అవడానికి శాల అంటే స్కూలు. లేదు అలా కాదు, కర్మపదం చెప్పినప్పుడు ఏం చెప్తున్నాం? పుస్తకమును, రూపావళిని ఇలా చెప్పాం. అంటే నిన్ను లన్ను వచ్చిందిగా, నిన్ను వచ్చిందిగా దాంట్లో. చెట్లను అన్నప్పుడు లన్ను వచ్చిందిగా అక్కడ, రైట్? సో ద్వితీయ విభక్తి ఇదనమాట. ఓకే, నెక్స్ట్ తృతీయ విభక్తికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? చేతన్ చేన్ తోడంతో, అంటే చేత తో అనేవి ఏవైతే వస్తాయో, చే తోడ అంటే తోడు, కలిసి వెళ్ళడం, ఆ టైప్ లో వచ్చేవి తృతీయ. అది తర్వాత ఇంకా దానికి వెళ్ళడానికి టైం ఉంది మనకి. సో ప్రస్తుతానికి ప్రథమ ద్వితీయ విభక్తులు వచ్చాయి. మొత్తం మీకు గుర్తు పెట్టించా కదా. ఇప్పుడు క్లాస్ లో చెప్తున్నప్పుడు మాత్రం ఆ పేజీలు వెనక్కి తిప్పకండి. మనం క్లాస్ పుస్తకంలో పాఠంలో ఏముందో చూసుకుందాము. రివైజ్ అంటే నెక్స్ట్ టైం సెకండ్ టైం వింటున్నప్పుడు మీరు కావాలంటే అవన్నీ వెనకాలకు వెళ్ళి చూసుకోవచ్చు, శబ్ద రూపాలు. రైట్? జనరల్ గా మా చిన్నప్పుడు అయితే అకారాంత పుంలింగ రామ శబ్ద మొదలెట్టామంటే కిందన మీకు ఏవం కృష్ణ ముకుంద గోవింద ఎట్సెట్రా అక్కడ ఇది అంతవరకు చేతులు కిందకి దించామంటే దెబ్బ పడిందే మాకు. అంటే అలా ఇది వరకు ఇప్పట్లో లాగా ఇలా రూల్స్ చెప్పి ఇలా చెప్పేవారు కాదు. ముందు శబ్ద పాఠం చేయించేసేవారు. అలాగే మీకు చెప్పిన ఇప్పుడు లకారాలని 3 లకారాలు ఏదైతే చెప్పామో అలా మేము 10 లకారాలు కంటతా పట్టాం. బట్ అర్థాలు ఏమిటో అప్పుడు తెలియవు, బట్ మేము పట్టాం. అప్పచెప్పించుకునేవాడు మా చేత. ఏం తోచకపోతే మాస్టర్కి కోపం వస్తే వచ్చి కూర్చుని ఏదిరా చెప్పు, ఇక మాట్లాడడానికి లేదు. మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు రయ్యమని వెళ్ళిపోవాల్సిందే. ఆగేమా పడింది ఆ దెబ్బ. బట్ ఇప్పుడు కొంచెం పద్ధతులు మారాయి కదా. ఇప్పుడు మీరు ఒక ధాతువుకి 10 లకారాలు చెప్తే గాని నేను ముందుకు వెళ్ళను అంటే సంస్కృతంలో మనం ఎప్పుడూ ప్రవేశరాయం. రైట్? ఎప్పుడు అవి ఒకటే ధాతు చదువుతూనే ఉంటాం. కాబట్టి ఇప్పుడు మారింది. అండ్ ఈ మారడానికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్, మరి మీకు ఎవరికైనా పిల్లలకి చెప్తున్న వాళ్ళు లేకపోతే మనవరాళ్ళకి చెప్తున్న వాళ్ళు ఉన్నారేమో, స్కూల్లో చదువులు తెలియదు కానీ నాకు ఎస్పెషల్లీ హిందీ, తెలుగు సంగతి తెలియదు ఎవరు నేర్చుకుంటున్నారో ఇప్పుడు. మనం ఇదివరకు తెలుగు నేర్చుకునేటప్పుడు తలకట్టు, దీర్ఘము, గుడి ఇవి అప్పచెప్పించుకునేవాళ్ళు కదా. అవి రాయించేవాళ్ళు కూడా పలక మీదో పుస్తకం మీద, రైట్?
గుణింతాలు కూడా కా కా గుడి దీర్ఘం ఇస్తే కా ఇలా నోటితోనూ చెప్పించేవారు, రాయించేవారు. ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు. ఆ మాత్ర, ఈ మాత్ర అని, ఆ మాత్ర అనడం దానికి ఇన్ని మాటలు చెప్పాడు, ఈ మాత్ర అనడం దానికి ఇన్ని మాటలు చెప్పాడు. మన సంస్కృతంలో కూడా అదే వచ్చేసి, లేకపోతే వాళ్ళకి ఎప్పటికీ ఆ గుణింతం రాదు. ఎస్పెషల్లీ మా గుణింతమో యా గుణింతమో రాదు. తలకు ఆ సున్నా పెద్దదో చిన్నదో అయిపోతుంది, అది రాదు, వాడి ముందరికి వెళ్ళడు మాటలకి. కాబట్టి ఇప్పుడు మోడర్న్ అంతా అంటే విద్యలో ఎడ్యుకేషన్ కూడా కొంచెం ఆధునికతను సంతరించుకుందనమాట. శాస్త్రీయ పద్ధతి. మహోదయ శాస్త్రీయ పద్ధతి. మహోదయ చెప్పండి సార్. అష్టాధ్యాయిలో ఆ, అష్టాధ్యాయిలో అట్ ధాతు కనిపించట్లేదండి. అత్ కనబడుతుందండి. ఉంది, అటతి అత్ ఉంది. ఉంది. అటతి ఆహా, ఉంది. అటతి కొట్టి చూడండి వస్తుంది. నేను ఉంది కొడితే ఉంది టర్న్ అని already. కొట్టిన దానికి అత్ అని వచ్చింది, తా మీరు వచ్చింది, టా రాలేదు. మీరు అట్లా టైప్ మీరు చేసినప్పుడు మీరు అది టైప్ చేయడం తెలుగులో, దేవనాగరిలో చేయండి. ఇంగ్లీష్ తెలుగులో అట్లా ఏమన్నా ఉంటాయేమో దాని గురించి. మీరు క్యాపిటల్ టీ మీరు రాస్తే అట్టను వచ్చి మీరు అటతి వస్తుంది. అటతి ఉంది. మీరు టు టర్న్ అని కానీ టు మూవ్ అని కానీ రాస్తే అది ఇంగ్లీష్ లో కొడితే అట్టు అది ఉంది సార్. అటతి అట్ పోనీ ఇంగ్లీష్ లో కొట్టి చూస్తా. మీకు ఇంగ్లీష్ లో అయితే ఎలా వస్తుందో నేను చూస్తాను. ఉండండి ఒక్క నిమిషం. అట్టు ఉందండి, నేను చూశాను, నిన్ననే చూశాను. అట్టుకి క్యాపిటల్ టీ రాయాలండి. దేవనాగరిలో అడగాలి. ఇంగ్లీష్ అక్షరాలు టైప్ చేసినప్పుడు ఇదిగో క్యాపిటల్ అదిగో చెప్తున్నారు, మూర్తి గారు చెప్తున్నారు క్యాపిటల్ టీ. నేను కూడా చెక్ చేస్తాను. స్మాల్ టీ రాయకూడదు. క్యాపిటల్ టీ టిఐ ఏమిటది, ఏమైపోయింది? వచ్చింది సార్. ఏ స్మాల్ ఏ క్యాపిటల్ టీ ఏ టిఐ. ఒక్క మధ్యలో ఏ తర్వాత వచ్చే ఒకటే క్యాపిటల్ టీ రాయాలి. అంటే రెండు, మిగతావన్నీ స్మాల్ లెటర్స్. నేను సంస్కృతంలో, నా ఫోన్ లో నేను సంస్కృతంలో టైప్ చేసుకుంటా కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. సంస్కృతంలో టైప్ చేసుకుంటాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లం రాలేదు. బట్ ఎస్ వస్తుంది సార్. ఒకటి రావట్లేదు అంటే ఏంటంటే అది లేదని కాదు కదా, మనం ఏంటంటే ఆ క్యాపిటల్ టీలు టీహెచ్లు ఇలా రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వేయాల్సిందే అంతే. ఎక్కడ చాలా సేపు దాని తగులుతుంది. ఈ అటతి దగ్గర మేము కూడా అటుగయా అటకయ్య అటకయ్య అటతీకి మేడం ఒక చిన్న చెప్పండి. ఇంకొక చిన్న డౌట్, చాలా సిల్లీగా ఉండుండొచ్చు కానీ ఇది ఫస్ట్ లో మనం నేర్చుకున్నప్పుడు అంటే ఫస్ట్ ఫ్యూ లెసన్స్, ఫస్ట్ 3-4 లెసన్స్ ఏకవచనం అయితే ఏకవచనంలో ఉండడం, బహువచనంలో అయితే బహువచనంలో, అంటే ద ఫస్ట్ అండ్ లాస్ట్ పదం ఏకవచనం బహువచనం ఏదో ఒకదానిలో ఉంటుంది, మధ్య కర్మపదం మాత్రం ప్రథమ ద్వితీయ విభక్తి అని కదా నేర్చుకున్నాము. ఇప్పుడు మీరు అంటే ఈ సెంటెన్స్ చెప్తుంటే మళ్ళీ ఫస్ట్ పదాన్ని కూడా విభక్తులతో చెప్తున్నారు. ఆ ఒక్కటి కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది నాకు. అది ఎందుకు చెప్పాను అంటే, ఎందుకు చెప్పాను విభక్తులు అంటే, ఇప్పుడు ఫస్ట్ పదము మీకు ఇప్పుడు ఎండింగ్స్ చెప్పాను కదా, శబ్దాలు టిక్ చేయించాను. కపయహ అని వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది కపయహ అంటే ఏమిటది మీకు తెలియాలి కదా. కపిహి అంటే మీకు తెలుస్తుంది, కపిహి అంటే కోతి అని తెలుస్తుంది. కపయహ అంటే ఏం చెప్తున్నాను నేను, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం తెలియాలి కదా. అందుకని ప్రథమ ఏమండి ద్వితీయ విభక్తి చెప్పినంత మాత్రాన కర్మపదానికి ద్వితీయ వస్తుంది కరెక్టే, కానీ మిగతా విభక్తులు తెలియక కర్తృపదం, ఆ వాక్యంలో కర్మపదం ఉందంటే కర్తృపదం ఉంటుంది కదా కంపల్సరీగాను. ఆ కర్తృపదం ప్రథమాలో ఉంటుందంటే మనకు ప్రథమ తెలియాలి. కర్త కర్మ క్రియ ఊరికనే అనలేదు. ఓకే, కర్మపదం ద్వితీయాలో ఉంటుందని ద్వితీయ విభక్తి, కేవలం ద్వితీయ విభక్తి గురించి చదువుకుంటాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏ పాటకి సంబంధించి వేరుకి డాక్టర్ కాలికి డాక్టర్ ఇట్లా ఎక్కిరిస్తున్నారు కదా ఈ మధ్య కాలంలో. అలా ద్వితీయ ఉంటే ఓన్లీ ద్వితీయానే మనం చెప్పుకోవాలి, మిగతా చెప్పుకోకూడదు అని లేదు. అందుకనే నేను ఇందాక అన్నా, శబ్దము పుంలింగమో స్త్రీలింగమో నపుంసకలింగమో అని నిర్వచింపబడింది అంటే దానికి అన్ని విభక్తులు ఉంటాయి. మరి ద్వితీయ విభక్తి ఎప్పుడు వస్తుంది, అది వాడటాన్ని బట్టి ద్వితీయ. ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు. రాముడు పుస్తకమును పట్టుకున్నాడు, రాముడు పుస్తకమును చదువుతున్నాడు, ఇదే పట్టుకుందాం. ఓకే, ఇక్కడ రాముడు ఉంది, పుస్తకమును ద్వితీయ విభక్తి బాగుంది, మాకు అర్థమైపోయింది అని చెప్పొచ్చు. నేను ఆ పుస్తకము బాగుంది అన్నాను అనుకోండి, ఆ పుస్తకము బాగుంది అంటున్నా, దాని సంస్కృతంలో ఎలా చెప్పాలి? తత్ పుస్తకం
సమ్యక్ అస్తి. ఓకే, అప్పుడు పుస్తకం బాగుంది అంటే అక్కడ పుస్తకం ద్వితీయాలో లేదు. ఓకే, ఇంకొక మాట చెప్తా. పోనీ పుస్తకం 2 నపుంసకలింగం వచ్చింది అనుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మిత్రం. మిత్రం వద్దండి బాబు, మిత్రం వద్దు, జోలికి ఇప్పుడే వెళ్ళొద్దు అసలు మనం. ఓకే, పుంలింగమో స్త్రీలింగమో తీసుకుని దాన్ని చెప్దాం. ఇది కథ తీసుకోవచ్చు కదా. ఓకే, బాలుడు కథను చదువుతున్నాడు. ఏదో పుస్తకంలో బాలహ కథాం పఠతి, ఇదే తీసుకున్నాను నేను. వేరే పెద్ద 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 వెర్బులు కూడా తీసుకోవట్లే. బాలుడు కథను చదువుతున్నాడు. ఇప్పటివరకు ఈ వాక్యాలు మేము చాలా చదివామండి, మాకు బాగా అర్థమైంది. బాలుడు కథను చదువుతున్నాడు. కథను బాగుంది, ఆ కథ చాలా బాగుంది అనాలి. ఇప్పుడు నేను ఎలా చెప్తాం? కథాం అనేది ద్వితీయాభక్తి అని చెప్పేస్తున్నాం మనము. బాలుడు కథను చదువుతున్నాడు అంటున్నాము. ఆ కథ అని అంటే వాడు చదువుతున్నది ఏ కథ అయితే ఉందో ఆ కథ గురించి నేను మాట్లాడుతున్నాను. అక్కడ కథను అంటలేదు. అక్కడ ఏం చెప్తున్నా? ఆ కథ చాలా బాగుంది అంటున్నా. అప్పుడు ఆ కథ అనేది ఎక్కడికి వచ్చింది? ప్రథమాలోకి వచ్చింది. ఈ బాగుంది సమ్యక్ అస్తి ఏమిటి? కిం సమ్యక్ అస్తి? కథ, అది కర్తృపదం. కాబట్టి సా కథ అనాలి. ఎందుకు? ఈ కథ అనేది స్త్రీలింగం కాబట్టి, ఆ కథ అనేది దానికి రిఫర్ అవుతోంది కాబట్టి సా కథ సుందరం అస్తి. ఆర్ సమ్యక్, సమ్యక్ సుందరం కూడా ఎందుకు మళ్ళీ మనకి? సమ్యక్ అస్తి, సమీచీనం అస్తి, ఇది కూడా చదివాంగా అస్తి. ఇప్పుడు ఈ కథ అక్కడ కర్మపదము. ముందు వాక్యంలో బాలః కథాం పఠతి అన్నప్పుడు కథ కర్మపదంగా ఉంది కాబట్టి అది ద్వితీయాలో వచ్చింది. కానీ రెండో వాక్యంలో ఆ కథ చాలా బాగుంది అని చెప్పినప్పుడు కథ కర్తృపదం అయిపోయింది కాబట్టి దానికి ప్రథమానే రావాలి. ఇప్పుడు నేను కథాం, నేను వాక్యాల్లో నేను ద్వితీయ విభక్తి చదువుకున్నాను, అది ఎక్కడ వాడినా ద్వితీయాలోనే వాడతానంటే ఎలా? అలా ఇంకోటి కూడా చెప్తా. కథ నుండి నేను చాలా నేర్చుకున్నాను అని చెప్తున్నాం అనుకోండి. నేను ఈ వాక్యాన్ని సంస్కృతం చెప్పను ఇప్పుడే, కంగారు పడకండి. కథ నుండి నేను చాలా నేర్చుకున్నాను అంటే కథ నుండి వచ్చేసింది అంటే పంచమి రావాలి మళ్ళీ అక్కడి నుంచి, రైట్? అదే కథ, అదే సేమ్, ఓకే, అదే సేమ్. కానీ అక్కడేమో కథను అంటున్నాం, ఒక చోటేమో కథ అంటున్నాం, ఒక చోటేమో కథ నుండి అంటున్నాము. ఆ కథలో ఒక క్యారెక్టర్ బాగుంది అన్నాం అనుకోండి, నాకు నచ్చింది అన్నాం, కథలో అని చెప్తున్నాం. మళ్ళీ ఆ కథ ఒకటే, రా మెటీరియల్ అదే, కానీ అది డిఫరెంట్ రూపాలు. నాకు ఒకటే రూపం నాకు ఇప్పుడు చెప్పారు, నేను అదే ద్వితీయాభక్తి అంటున్నారు కాబట్టి నేను అదే చెప్తానంటే కుదరదు. అవసరాన్ని బట్టి ఆ పదము దానికి కావాల్సిన విభక్తిని అది తీసుకోవాలి, రైట్? అదనమాట. మళ్ళీ సిల్లీగా అనుకోకపోతే ఒక ఎగ్జాంపుల్ నేను కూడా చెప్తా. ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా, నవ్వుకోకండి. బియ్యం అదే బియ్యం అండి, సేమ్ బియ్యం మన ఇంట్లో ఉంటాయి, బస్తాలోను డబ్బాలోనూ ఉంటాయి. కావాలంటే మనం మామూలుగా అన్నం వండుకుంటాము, దాంతోనే క్షీరాన్నం వండుతాము, దాంతోనే పులిహోర చేస్తాము, పొంగల్ ఇంకోటేదో చేస్తాం. ఇవేవి నచ్చకపోతే నానేసి రుబ్బి దోశలో ఇంకోటేదో వేస్తాం. బియ్యం అక్కడేగా, మనకి అవసరం ఏదుంటే పండగో పబ్బమో దాన్ని బట్టో మన టిఫిన్ కావాలో దాన్ని మన ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకుంటున్నాం, రైట్? సో విభక్తులు ప్రతి పదానికి దేనికైతే లింగ భేదం, లింగము అనేది ఆపాదించబడుతుందో సంస్కృత పరంగా నేను చెప్తున్నా, దానికి అన్ని విభక్తులు ఉంటాయి, అవసరాన్ని బట్టి విభక్తులు. రాముడు మంచి బాలుడు, రామునిచే మంచి కథ వ్రాయబడింది అన్నప్పుడు తేడా వస్తుంది. రాముడు అక్కడ ప్రథమ, రామునిచే తృతీయాలోకి వెళ్ళిపోయాడు. రాముని పిలువు అన్నప్పుడు ద్వితీయాలోకి వెళ్ళిపోయాడు, అదే రాముడు. మారుతాయి విభక్తులు, రైట్? మహోదయ్ కళ్యాణి మాట్లాడతాం కదా. ఉండండి శశిప్రియ గారు, ఉండండి. హరి కళ్యాణి గారు చెప్పండి. ఇందాక ద్రోణం రాజు గారు అన్నారు కదా, అట్టు ధాతువు లేదండి అని అన్నారు. ఎక్కడ లేదంటున్నారండి అంటే నాకు అర్థం కాలేదు. అష్టాధ్యాయి అని ఒక ఉద్గ్రంథం, అంటే గ్రంథం అనకూడదు ఇప్పుడు, దాన్ని అంతర్జాల గ్రంథం అనాలేమో. వెబ్ సైట్ ఒకటి ఉంది, అంటే నేను ఊరికే చూపించాను కానీ ఇప్పుడు యాక్చువల్ గా దాన్ని పరిచయం చేయకూడదు ప్రవేశాలు, ఎందుకంటే దాని గురించి మీకు ఏమీ తెలియదు కాబట్టి దాంట్లో గురించి మాట్లాడుతున్నారు ఆయన, అంతకు మించి దాని గురించి ఇంక నేను ప్రస్తుతం మీకు ఎప్పుడు పరిచయాలో నేర్పిస్తా, దాని గురించి ఎట్లా చూసుకోవాలి ఏమిటి అని. ప్రస్తుతానికి ఆల్రెడీ మీకున్న కన్ఫ్యూజన్ మీరు నేర్చుకోవాల్సినవి చాలు, రైట్? అదే అనుకుంటున్నాను. అందుకని కంగారు పడిపోకండి. మీకు తెలియంది ఆయనకి ఏదో తెలిసిపోయిందని మీరు కంగారు పడకండి, రైట్? మీరు ఇచ్చిన అన్ని శబ్దాల్లో వచ్చేస్తాయి. ఇప్పుడు
ఇచ్చారు కదా 22, 24 శబ్ద టేబుల్స్ లో మొత్తం మీరు చెప్పినవి ఈ ప్రవేశ సరిపడా అన్ని వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ బట్ ఈ ప్రవేశ పుస్తకము ఇప్పుడు ఈ 4 లెవెల్స్ కూడా చెప్తున్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నానండి. 4 పుస్తకాలు కూడా వెరీ ఇంపార్టెంట్. అన్ని ఏ లెవెల్ కా లెవెల్ అదొక రకమైన ఇంట్రొడక్షన్. అన్ని ఇంట్రడ్యూసింగ్ టాపిక్స్ అన్నమాట. డిఫరెంట్ టాపిక్స్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్. దేన్ని కంటిన్యూషన్ అని చెప్పలేం, దీనికి అది కంటిన్యూషన్ అని చెప్పలేం, దేనికి అదే. బట్ అన్నిటికీ బేస్ అంటే కంటిన్యూషన్ అంటే ఏంటి, ప్రతిదీ మీరు ఎన్ని సబ్జెక్ట్స్ ఎన్ని రకాలుగా నేర్చుకున్నా ఆ ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్, తెలుగు మీడియం అయితే తెలుగు బేస్ అయితే ఉంటుంది కదా, సేమ్ అలా అన్నిటికీ పడుతూ వెళ్తాయి ఇవి. ఈ క్రియాపదాలు అయితే కంపల్సరీ కదా, దాన్ని మళ్ళీ మీరు ఎలా వాడుకుంటారు అనేది పక్కన విషయం. రైట్. సో మనకి ప్రవేశంలో ఓన్లీ ప్రథమ ద్వితీయతో అవుతామని ఇంకా మొత్తం అస దోశ అప్పడం ముక్క అంటే దీన్నే అంటారు. 7 విభక్తులు చెప్పుకోవాలి బాబోయ్ అని మొట్టమొదటి క్లాస్ నుంచి తలకాయ బద్దలు కొట్టుకుంటున్నాను నేను. అంటే తర్వాత చెప్తారేమో అని. ఇప్పుడు 5వ పాఠంలో కేవలం ద్వితీయ వచ్చింది. ఒక్కొక్క పాఠంలో ఒక్కొక్క విభక్తి వాటి రూపాలు వస్తాయి. శబ్ద రూపాలు ఎందుకు టిక్ చేయించాను మీరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఏం తోచకపోతే చదువుతూ ఉండాలి, అవి నోటికి రావాలి. ఈ ద్వితీయాభక్తోనే ఆగుతుందిట, ఇది అమ్మో ఇంకా నయం. రైట్. నాకు తెలిసినంత వరకు ద్వితీయ విభక్తి ఇంతసేపు చెప్పడం ఇదే క్లాస్, ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. రైట్ అండి. ఈ ఎక్సర్సైజ్ మొన్న ఎక్సర్సైజ్ ఉంది మహోదయ, స్టూడెంట్స్ గట్టి వాళ్ళు తగిలారు. అది ఇంకో లెవెల్ గడిస్తే కానీ నేను చెప్పలేను అది ఎట్లాంటి పరిస్థితి అనేది. ఓకే రైట్. డౌట్లు ఎక్కువ వస్తాయండి అందుకని. అలాగే ఉంటుందండి. అది కాదు, గట్టి వాళ్ళు కాకపోయినా ఎక్కువసేపు చెప్పాల్సి వస్తుంది. అలా కాదు, నన్ను గట్టివాడిగా అనుకోవట్లేదండి, ఎందుకంటే నాకు కొంచెం కొరకరాయి కొయ్యేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవనాగరితో ఇబ్బంది పడుతున్నాను. అవును చూద్దాం. గట్టి వాళ్ళు అంటే బాగా రుద్దితే గానీ లోపలికి వెళ్ళని వాళ్ళు, అది నేను చెప్పేది. నేను అట్లాంటి వాళ్ళే సార్, రుద్దినా వెళ్ళట్లేదు, అదే బాధ. వెళ్తుందండి, నెమ్మదిగా వెళ్తుందండి. కంగారు ఇప్పుడేగా మీరు అభ్యాసం క్లాసులు ఇప్పుడే బిగించేశారు. మొదటి క్లాస్ నుంచి చెప్తుంటే 5వ క్లాస్కి వచ్చేసరికి నెమ్మదిగా 5వ పాఠం మొదటి పాఠం చెప్తుండే వస్తాయి. ఒక్కసారి అందుకుంటుంది, ఊపు అందుకున్న తర్వాత అప్పుడు ఇక ప్రాబ్లం లేదు. మొట్టమొదటి ఎప్పుడు స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. మనకు అసలు ఏమాత్రం పరిచయం లేని భాషని మనం ఇన్ని రకాలుగా గుర్తుపెట్టుకుని ఒకేసారి నేర్చుకోవాలి అంటే ఎవరికైనా కష్టమే, అది అంత ఈజీ కాదు. కాబట్టి నెమ్మదిగా వెళ్తూ ఉండడమే కొంచెం. అందుకనే అంటున్నా, ఒకేసారి 100 నేర్చుకోవాలని ట్రై చేయొద్దు. స్టెప్ బై స్టెప్ 10 నెమ్మదిగా వెళ్ళాలి. ఇప్పటికీ కోవిడ్ అయిపోయినా ఎంఏ అయిపోయినా కూడా తప్పులు లేకుండా వాక్యం రాసే వాళ్ళని నా దృష్టిలో నేను చూసిన వాళ్ళలో లెక్క పెట్టచ్చు వేళ్ల మీద. వాక్యంలో తప్పులు లేకుండా రాసే వాళ్ళని చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. నేను చూసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళలో, తెలియని వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను చూసిన నా స్టూడెంట్స్ లో కూడా. రైట్. సో అందుకని మనం ఏదో చాలా తొందరగా ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఏ తమిళ దేశంలోనో లేకపోతే మరాఠీ దేశంలోనో వెళ్ళిపోయి మనం మాట్లాడితే ఎట్లా ఉంటుంది, ఏదో 4 పలుకులు వస్తాయి, ఏదో మేనేజబుల్ గా వచ్చింది అనుకుంటే దట్ ఈజ్ ఓకే. వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళని. మనం ఏమనుకుంటాం, అబ్బా మనం మరాఠీలో చంపేశాం, మన బాధ వాళ్ళకి అర్థమైపోయింది అనుకుంటాం. అసలు విషయం వాళ్ళకి తెలుస్తుంది, మనకి తెలియదు. ఎన్నితో అలాగే ఉంటుంది ఏ భాష అయినా. రైట్. సరే, కబుర్ల తర్వాత ఇక 5వ పాఠంలో ఎక్సర్సైజ్ యాక్చువల్గా ఆల్రెడీ ఈ లోటుది మనము చేసుకోవాలి, మొన్న అయిపోయింది కాబట్టి. బట్ సగం ఎందుకు, ఈ ద్వితీయ విభక్తిది కూడా చూసుకుని వస్తే ఒకేసారి మొత్తం ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఓకేనా? చూసుకుని రండి, ఒకేసారి చేసుకుందాము. ఇక ఈ లెసన్ లో అంటే ఇంకా మిగిలిపోయిన టాపిక్ సంస్కృత వ్యవహారము. 109 నా పుస్తకంలో, 107 110 ఏదో ఉంటుంది, అటు ఇటుగా చూసుకోండి కొంచెం. 108 అట. ఇవాళ చెప్పేది ఏంటంటే రెండు విషయాలు చెప్తారు ఇవాళ దీంట్లో, సంస్కృత వ్యవహారంలో. ఈ సంస్కృత వ్యవహారం అనేది మీరు ఫస్ట్ లెసన్ నుంచి గమనిస్తే కొంచెం ఎక్స్ట్రా మనం వాడుకలో ఏవైతే ఉంటాయో మనకి పదాలు అవిను, వాటికి సంబంధించినవి మనకు రకరకాల యూసేజెస్ కావాలి. అవి పెద్ద పెద్ద గ్రామర్ టాపిక్స్ కాదు,
అలా అని మనకు కావాల్సింది 2 టాపిక్స్. దాంట్లో ఒకటి స్మ అనేటటువంటి ఒక పదం. స్మ, SMA, అది ప్రొనౌన్సియేషన్ దాన్ని. స్మ. ఆ స్మ అంటే ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం చెప్తుంటాం, నా చిన్నప్పుడు మా స్కూల్లో ఇలా ఉండేది. ఇందాకే నేను చెప్పాగా స్టోరీ, బోల్డంత స్టోరీ. మా చిన్నప్పుడు ఇలా ఉండేది. నేను చిన్నప్పుడు చెట్లెక్కేవాడిని. మేము నదుల్లో ఈత కొట్టేవాళ్ళం. అంటే ఏంటిది? ఇలా చెప్తున్నాను అనుకోండి, నేను డాన్స్ చేసేవాడిని. లేకపోతే నేను పాటలు పాడేదాన్ని. అతడు చెప్తూ ఉండేవాడు మాకు. ఎప్పుడు చూసినా చిన్నప్పుడు వాడు అబద్ధాలే చెప్పేవాడు. అంటే ఇప్పుడు చెప్తున్నాడో లేదో వీడికి తెలీదు. సో, అంటే ఇలాంటివి చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో ఏం చెప్తాము? యూజ్డ్ టు, హి యూజ్డ్ టు అంటామా? ఐ యూజ్డ్ టు ప్లే బ్యాడ్మింటన్ ఆర్ టెన్నిస్ సంథింగ్. రైట్? అంటే అప్పుడు ఆ యూజ్డ్ టు అనే మాటకు అర్థం ఏంటి మనకి? ఒకప్పుడు ఎప్పుడో గతంలో చేసాం ఆ పనులు. మనం చేసామో, ఎదురుకుండా ఉన్న అతను చేశాడో, ఎక్కడో ఉన్న ప్రథమ పురుష వ్యక్తి చేశాడో మొత్తానికి. కానీ ఇప్పుడు జరగట్లేదు ఆ పని. అబ్బో! మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు చేసేవాళ్ళు అదయిపోయింది. ఇప్పుడు జరగట్లేదు ఆ పని. అలాంటి వాటికి ఈ స్మ అని చెప్పాలి. అంటే ఎలా చెప్తాము? ప్రథమ ఏమంటారు? వర్తమాన కాలం. వర్తమాన కాల క్రియాపదంతో కలిపి ఈ స్మ అనేది వాడాలి. అంటే సపోజ్ గచ్చతి అని ఉందనుకోండి. గచ్చతి స్మ అంటే గచ్చతి అంటే వెళ్తున్నాడు. గచ్చతి స్మ అంటే యూజ్డ్ టు గో, వెళ్తుండేవాడు. ఓకే. కరోతి చేస్తున్నాడు ఆర్ చేస్తున్నది. కరోతి స్మ చేస్తుండేవాడు ఆర్ చేస్తుండేది. కరోమి, కరోమి కాదు ఇంకోటి చెప్దాం. నేను వసతి స్మ. నేను చాలా చిన్నప్పుడు చాలా బాగా చదివేదాన్ని అని చెప్తున్నా. పఠామి అంటే చదువుతున్నాను. పఠామి స్మ చదివేది అంటే ఇప్పుడు చదవట్లేదని అర్థం అనమాట. ఓకే. అంటే జనరల్‌గా ఒక కాలం తర్వాత కొన్ని క్రియలు జరగవు. ఆగిపోతాయి అవి. ఒక కాలంలో జరుగుతాయి. ఒకానొక టైంలో, ఒక ఏజ్‌లో జరుగుతాయి. ఇట్లాగ ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు చెయ్యట్లేదు. కంటిన్యూ చెయ్యట్లేదవి. ఆ కంటిన్యూటీ లేని క్రియలని చెప్పాలి అంటే జనరల్‌గా వర్తమాన కాల క్రియాపదంతోటి స్మ వాడతారు. బట్ చాలా చోట్ల నేను వేరే రకాల క్రియలతోటి కూడా నేను చూసాను స్మ. బట్ యూజువల్‌గా అది వాడేది వర్తమాన కాల క్రియాపదంతోనే వాడతారు. అది రూల్ ఉందని చెప్తున్నారు పుస్తకంలో మనకి. సో, ఆ స్మ అనేది అది ఏకవచనం అవ్వచ్చు, ద్వివచనం అవ్వచ్చు, బహువచనం అవ్వచ్చు. ఏ వచనమైనా, ఏ పురుష క్రియాపదానికైనా పక్కన స్మ చేరిస్తే మారిపోతుంది. అలాగే గచ్చసి ఉందనుకోండి. గచ్చసి మధ్యమ పురుష క్రియాపదం కదా! గచ్చసి స్మ అంటే గచ్చసి అంటే వెళ్తున్నావు. గచ్చసి స్మ అంటే వెళ్తుండేవాడివి. ఎవడో కనపడతాడు చిన్నప్పుడు స్నేహితుడో లేకపోతే మన పెద్దవాళ్ళు అంటుంటాడు. నువ్వు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడివి అంటారు. రైట్? అంటే ఏంటి? ఇప్పుడు కూడా చేస్తున్నావా? అని అడగడం అనమాట. నెక్స్ట్ క్వెషన్ అదే వస్తుంది ఆటోమేటిక్‌గా. సో, చేస్తుండేవాడివి అని చెప్పడం గచ్చసి స్మ. గచ్చతి స్మ, గచ్చసి స్మ, గచ్ఛామి స్మ. అలాగే అటు కూడా గచ్చంతి స్మ, గచ్చత స్మ, అట్లాగే గచ్ఛామః స్మ. ఏ పురుషకైనా వాటిలో ఉన్న ఏ వచనానికైనా కూడా దాని పక్కన స్మ చేరిస్తే అది అది పాస్ట్ టెన్సే. కానీ మనం కంప్లీట్‌గా చేశాడు అని చెప్పే పాస్ట్ టెన్స్ కాదు. చేస్తుండేవాడు. అప్పుడు ఆ టైంలో చేస్తుండేవాడు. ఇప్పుడు కంటిన్యూటీ లేదు. దానికి ఆ కొనసాగింపు లేదు ప్రస్తుతం. అలాంటి క్రియలకి అది చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్స్ చూడండి మీరు. గోపాలః జరిగిపోయిందా మేడం? అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అనొచ్చా? అది కంప్లీట్‌గా పర్ఫెక్ట్ టెన్స్ అంటే మీకు హ్యాజ్‌లు, హ్యాడ్‌లు అవన్నీ రావాలి. కంప్లీట్‌గా పర్ఫెక్ట్ టెన్స్ కాదది. యూజ్డ్, అది టెన్స్ గురించి కూడా కాదు చెప్పడం. యూజ్డ్ టు అనేది ఎక్కడైతే వాడతామో ఇంగ్లీష్‌లో యూజ్డ్ టు అనేది ఎక్కడైతే వాడతామో అక్కడ వాడేది ఇది. స్మ అనేది. అంటే జరిగిపోయిన పని గురించేగా చెప్పేది. జరిగిపోయిందే. కానీ జరిగిపోయిందని కంప్లీట్‌గా జరిగిపోయింది అనట్లా. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్‌లో దాన్ని గుర్తు చేస్తున్నాం. అలా చేసేవాడు అప్పుడు అన్నట్టుగా ఇప్పుడు గుర్తు చేస్తున్నాం. కానీ ఇప్పుడు కొనసాగట్లా ఆ క్రియ. ఒకప్పుడు వీడు చేసేవాడు. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. కానీ ఇప్పుడు మనం దాన్ని గుర్తు చేసుకుంటాం. ఓకే. అలాంటప్పుడు ఇది వాడతారు. గోపాలః అభినయం కరోతి స్మ. చిన్నప్పుడు నాటకాలు ఆడేవాడు అనే మాటలు ఉంటాయి కదా మనకి. రైట్? కానీ ఆ తర్వాత లేదు. కంటిన్యూటీ పోయింది. అంటే మనకి తెలిసిన టైంలో వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు అది వరకు.
పూర్వం. ఇప్పుడు చెయ్యట్లేదు, బట్ మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. సో గోపాలుడు అభినయం చేసేవాడు, ఇప్పుడు చెయ్యట్లేదు, అప్పట్లో మాకు తెలిసినప్పుడు చేసేవాడు అని చెప్పడం అనమాట. తే భోజనం భోజనం కాదండి, భజనం కుర్వంతి స్మ. ఓకే, చిన్నప్పుడు మా గుళ్ళో మేము భజనలు చేస్తుండేవాళ్ళం, లేకపోతే వాళ్ళందరూ చేస్తుండేవాళ్ళు చెప్పడం అనమాట. వారు భజనలు చేస్తూ ఉండేవారు. ఓకే, కుర్వంతి స్మ. అలాగే అహం నృత్యం కరోమి స్మ, ఎప్పుడో చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాము కానీ ఇప్పుడు చెయ్యట్లేదు, చేస్తుండేదాన్ని అప్పట్లో అని చెప్పడం అనమాట ఇప్పుడు. సో నేను నృత్యం చేస్తుండేవాడిని ఆర్ చేస్తుండే దానిని ఏదైనా చెప్పుకోవచ్చు ఆ వాక్యానికి అర్థం. తాహ విజ్ఞానం పాఠయంతి స్మ. తాహ అంటే వారు, ఆ స్త్రీలు. తాహ అంటే విజ్ఞానం అంటే సైన్స్ ను విజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తుండేవారు. అప్పట్లో ఒక టీచర్ ఉండేవారు, చెప్పేవారు అని చెప్పడం అనమాట. ఓకే, వయం అసత్యం వదామహ స్మ. చిన్నప్పుడు అందరం అబద్ధాలు కాస్తో కూస్తో ఆడిన వాళ్ళమే కదండి. ఇప్పుడు ఎవరం మాట్లాడతాం కానీ ఇప్పుడు అటు ఇటు కూర్చుని మాట్లాడుకుంటుంటే, బట్ ఏదో చిన్న చితకో చెప్పకుండా ఎవరం ఉండము. సో మేము అసత్యమును అంటే అబద్ధమును మాట్లాడే వాళ్ళము, అంటే అబద్ధాలు ఆడేవాళ్ళం అని చెప్పడం అనమాట. అసత్యం చెప్తుండే వాళ్ళం అప్పట్లో, ఇప్పుడు మానేసాం ఆ పనులన్నీ, ఇప్పుడు బుద్ధిగా అయిపోయాం అని చెప్పడం. త్వం గాయసి స్మ, నీవు పాడుతుండే దానివి ఆర్ పాడుతుండే వాడివి, ఏదైనా కావచ్చు. ఓకే, గాయసి స్మ. వెరసి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈ స్మ అనే పదాన్ని వర్తమాన కాల క్రియాపదంతో కలిపి వాడితే అది భూతకాలమే కానీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నటువంటి భూతకాలం కొనసాగింపు లేనిది ఆ క్రియ, అలాంటి దాన్ని సూచిస్తుంది. సో ఇది ఈ వర్తమాన కాల క్రియాపదము ఏ వచనమైనా ఏ పురుషులో అయినా ఉండొచ్చు, వాక్యానికి అవసరాన్ని బట్టి ఎక్కడైనా ఉండొచ్చు. స్మ అనేది అంతే ఉంటుంది, దానికి స్మహ రాయకూడదు, మళ్ళీ స్మహ స్మా స్మీ ఇలాంటివి ఏమి రాయకూడదు, కేవలం స్మ అంతే అది. ఓకే, అది స్మ గురించింది. ఇప్పుడు భూతకాలాల్లో చాలా ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు ఇవాళ పొద్దున్న జరిగింది, ఒక నెల క్రితం జరిగింది, ఎప్పుడో మా తాతల కాలం నాటి జరిగింది, లేకపోతే రాముడు కాలంలో జరిగింది, ఇలా భూతకాలాలు బోళ్ళని ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా ఈ స్మ వాడచ్చుగా? అన్నిటికీ వాడకూడదు లేదండి. నేను అదే అన్నా, మామూలు భూతకాలం వేరు, జరిగిపోయింది అని ఖచ్చితంగా చెప్పటం వేరు. ఇది ఇక్కడ ఒక రకమైన అన్సర్టనిటీ కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి తెలిసిన టైంలోనో లేకపోతే అప్పుడు జరిగింది కాదంటలేదు, ఇప్పుడు జరగట్లేదు అది కాదంటలేదు, మనకు డౌట్, మన గురించి మనకు కాకపోయినా అవతల వాడి గురించో ఎవరి గురించోనో మనకు ఉన్న డౌట్ ఉండొచ్చు. అప్పుడు చెప్పేవాడు ఇప్పుడు చెప్తున్నాడా అడగచ్చు. అప్పుడు ఈ పని చేసేవాడు ఇప్పుడు అది భూతకాలమే కానీ కంప్లీట్ గా అయిపోయింది అని చెప్పే భూతకాలం కాదు అది. దాని గురించి ఇప్పుడు చర్చిస్తున్నాం దాని గురించి. గుర్తు చేసుకోవడం, ఒక రకంగా గుర్తు చేసుకోవడం అన్నమాట అది. అలాంటి దానికి మాత్రమే స్మా వాడతాం. బేసిక్ గా ఇప్పుడు చేశాడు అని చెప్పడానికి చేస్తుండేవాడు అని చెప్పడానికి తేడా లేదు, చేసేవాడు ఇంకా చెప్పాలంటే తేడా ఉంది కదా, అలాంటివి అన్నమాట అవి. రైట్ మహోదయ, అంటే చేసేవారు టా అంటాం చూడండి, అట్లా కూడా వాడచ్చా? ఆ టా కూడా ఒక రకంగా tells about the past but present status is not sure. అది కొన్ని చోట్ల షూరిటీ ఉండేదానికి ఒక రకంగా గుర్తు చేసుకుంటున్నాం, జరిగిపోయిన భూతకాలాన్ని. చేశాడు అని ఖచ్చితంగా చెప్పకుండా చేస్తుండేవాడు, ఇప్పుడు చేస్తున్నాడో లేదో తెలియదు టైపులో ఉంటుంది. ఆయన చెప్పినట్టు షూర్ కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఒక రకమైన ఒక సంశయం అనేది అక్కడ కనిపించదు, బట్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే రైట్. ఒకవేళ ఈ సెషన్ ఎండ్ అయితే ఈ ఒక్క చిన్న టాపిక్ చిన్నదే అది చెప్తాను కాబట్టి, ఒకవేళ సెషన్ ఎండ్ అయితే మళ్ళీ ఒక్కసారి ఒక 5 నిమిషాలకు లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఇది లేఖన నియమం అని ఉంది, మొన్న కూడా నేను చెప్పానేమో నాకు గుర్తులేదు. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హీ వాజ్ డూయింగ్ అని వస్తుంది, హీ యూజ్డ్ టు అని వస్తుందా? అది ఇది డిఫరెన్స్ ఉంది. అదే చెప్తున్నా, ఇంగ్లీష్ గ్రామర్ తోటి కంపేర్ చెయ్యొద్దు, కొద్దిగా రిలేట్ చేసుకోవడానికి చెప్పడమే తప్ప ఇది ఖచ్చితంగా దానికే ఉంటుంది, దానికే ఆ కేటగిరీకి వస్తుందని చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్న నెక్స్ట్ది లేఖన నియమాలు అంటే దీంట్లో ఏంటంటే మీకు అనుస్వారము అంటే చెప్పాను కదా, డాట్ పెట్టేది. రైట్,
ఇప్పుడు ఇందాకే మనం అనుకున్నాము సహా పాఠం పఠతి అని రాసాం అనుకోండి. పాఠం పఠతికి ఎట్లా రాస్తున్నాము? పాఠం పైన పైన డాట్ పెడుతున్నాం, రైట్? పాఠం అనేది అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు మనకి పఠతి, పాఠం తర్వాత వచ్చిన వర్డ్ ఏంటి? పఠతి. పా అనేది ఏంటి? హల్లు, అంటే వ్యంజనాక్షరము. కాబట్టి ఆ పైన డాట్ అలాగే రాయాలి. నేను అలా చెప్పను. సహా గృహం, రెండు వాక్యాలు చెప్తా. సహా గృహం గచ్చతి, సహా గృహం ఆగచ్చతి, రెండు వాక్యాలు చెప్పాయి. గృహం, సహా గృహం రెండు కామన్ ఉన్నాయి, బట్ అక్కడ ఒక చోట గచ్చతి వచ్చింది, ఒక చోట ఆగచ్చతి వచ్చింది, రైట్? ఇంటికి వెళుతున్నాడు, ఇంటికి వస్తున్నాడు, రెండు వాక్యాలు చెప్పాను. సో గచ్చతి అన్నప్పుడు, గృహం అన్నప్పుడు గా అనేది గృహం తర్వాత వచ్చిన గచ్చతి అనే వర్డ్ లో ఉన్న ఫస్ట్ అక్షరము గా అనేది వ్యంజనాక్షరం కాబట్టి ఆ అనుస్వారం ఏదైతే ఉందో డాట్ గృహం అనుస్వారంగానే రాయాలి. గృహం ఆగచ్చతి అని వచ్చింది అనుకోండి, గృహం తర్వాత వచ్చిన, అంటే అనుస్వారం తర్వాత వచ్చిన పదం ఏమిటి? ఆగచ్చతిలో ఆ లెటర్, ఆ అనేది స్వరాక్షరము, అంటే అచ్చు. కాబట్టి ఈ గృహంలో పైన అనుస్వారం రాయకుండా మకారము రాయాలి, అంటే గృహ అని రాయాలి. మకారము విత్ హలంతం. మకారం అంటేనే మ. ఓకే, ఇది అప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అనుస్వారము తర్వాత, అనుస్వారం అంటే ఆ బిందు, దాని తర్వాత కనుక వ్యంజనాక్షరం వస్తుంటే, అంటే వేరే పదం దాని తర్వాత వచ్చే పదంలో మొట్టమొదట వ్యంజనాక్షరం ఉంటే అనుస్వారం అలాగే ఉంటుంది. అలా కాదు, ఆ తర్వాత పదంలో వచ్చేది స్వరాక్షరం అయితే అనుస్వారము మకారంగా రాయాలి, స్వరంగా రాయకూడదు. ఓకే, అందుకే దానికే ఇక్కడ మీకు ఇంకా రెండు చెప్పారు, మొత్తం 3 పాయింట్లు చెప్పారు. ఓకే, ఫస్ట్ పాయింట్ కి కొన్ని వాక్యాలు ఇచ్చారు. అలాగే ఎక్కడైనా వాక్యము అంతంలో, అంటే ఫుల్ స్టాప్ ముందర కరెక్ట్ గా లాస్ట్ పదం, దాంట్లో చివర్లో గనక ఈ అనుస్వారం వస్తే అక్కడ మకారమే రాయాలి, అనుస్వారము రాయరాదు. ఓకే, అదొకటి చెప్పారు. లాస్ట్ కి చెప్పింది అదే అనుస్వారం, ఇందాక రెండుటికి కలిపి ఒకటే నియమం. అది చూడండి, ఫస్ట్ నియమం ప్రకారంగా అనుస్వారంకి పరంగా అచ్చు ఉంటే మకారము రాయాలి. సో పుస్తకం ఆనయతి, పుస్తకం ఆనయతి, పుస్తకమును తీసుకొస్తున్నాడు ఆర్ తీసుకొస్తున్నది. ఆనయతి వచ్చింది కాబట్టి పుస్తకం తర్వాత ఆ వచ్చింది కాబట్టి మకారము రాస్తాము, ఎందుకంటే ఆ స్వరాక్షరం కాబట్టి. సిమిలర్లీ క్షీరం ఇచ్చతి, ఈ స్వరాక్షరం కాబట్టి అక్కడ కూడా మకారమే రాయాలి, క్షీరం అని డాట్ పెట్టకూడదు. అలాగే జలం ఉష్ణం అస్తి, నీరు వేడిగా ఉన్నది. ఉష్ణం ఊ స్వరాక్షరం కాబట్టి జలంలో కూడా అనుస్వారం పెట్టకూడదు, మకారమే రాయాలి. ఓకే, చివరిది 3వ పాయింట్ చూడండి. మిగిలిన సందర్భాల్లో అంటే అనుస్వారానికి హల్లు పరమైతే సహ నగరం గచ్చతి అన్నారు. సో గచ్చతి గా వచ్చింది కాబట్టి నగరంలో డాట్ పెట్టారు, మకారం రాయలేదు. ఓకే, అలాగే రామ ఫలం ఖాదతి, వ్యంజనాక్షరం వచ్చింది ఖా అనేది ఫలం తర్వాత, సో లా తర్వాత కూడా మకారం రాయకుండా అనుస్వారం పెట్టారు. ఓకే, సో అనుస్వారం తర్వాత అచ్చు ఉంటే అనుస్వారం రాయకూడదు, మకారం రాయాలి. అనుస్వారం తర్వాత హల్లు ఉంటే అనుస్వారంగానే ఉంచాలి. మధ్యలో నియమం ఏంటి? వాక్యాంతంలో ఉంటే, అంటే ఏతత్ పుస్తకం అన్నారు, అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆ పుస్తకం అనేది లాస్ట్ పదం, సో మకారమే రాయాలి, డాట్ పెట్టకూడదు, అనుస్వారం రాయరాదు. అయోధ్య సుందరం నగరం, అయోధ్య అందమైన నగరము, అక్కడ కూడా నగరంతో ఎండ్ అయింది, మకారమే రాయాలి ఫుల్ స్టాప్ ముందర కాబట్టి అనుస్వారం రాయకూడదు. అహం వాక్యం అవదం, ఇక్కడ అన్ని నియమాలు వచ్చేసాయి చూడండి, అన్ని నియమాలు. అహం వాక్యం అవదం, అహం వాక్యం, వా వ్యంజనాక్షరం కాబట్టి అహంలో పైన అనుస్వారమే పెట్టారు. వాక్యం అవదం, మకారం తర్వాత ఆ స్వరాక్షరం వచ్చింది కాబట్టి వాక్యం అని మకారం రాశారు. అవదం లో చివరి పదం చివర కాబట్టి మకారమే రాశారు. మళ్ళీ ఈ వాక్యంలో 3 నియమాలు వచ్చేసాయి. ఓకే, ఇది దీనికి సంబంధించింది. ఈ ఎక్సర్సైజ్ కూడా మనము మొత్తం ఎక్సర్సైజ్లు అన్ని 5వ పాఠంవి అండ్ లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ కూడా వచ్చే క్లాస్లో చేసుకుని 6వ పాఠము బిగించేద్దాము. రైట్, డౌట్లు ఏమన్నా ఉంటే వచ్చే తరగతిలో తీరుద్దాము. ఇప్పుడు సెషన్ ఎక్స్పైర్ అవ్వకుండా ఎవరైనా
ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం పాడితే అయిపోతుంది, లేకపోతే మళ్ళీ దీనికోసం జాయిన్ అవ్వాలి. రైట్? ఎవరు పాడతారు? శశిప్రియ గారు పాడేసి పాడేసి. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధజైనాః తత్శ్రీ అకాలేతి చ సిద్ధసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారः, ధన్యవాదాः. ధన్యవాదాలు. నమస్కారः.